Welcome, dear friends. Today's Bold Talk. So today our guest is Mr. Anand Sabapathy from USA. So first of all, welcome to B Club. B Club is meant for leaders and entrepreneurs. ఎవరు లీడర్ అంటే ఎవరైతే తన కోసం, తన కుటుంబం కోసం, తన చుట్టుపక్కల వారి కోసం ఎంత బాధ్యత తీసుకునే కొద్దీ అంత పెద్ద లీడర్ అవుతూ ఉంటారు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా లీడర్. తనకు తన బాధ్యత తీసుకుని ఇతరుల కోసం తపన పడే వాళ్ళందరూ కూడా లీడర్స్. నేను చాలాసార్లు చెప్పాను దట్ తనకు మాత్రమే, తన కోసం మాత్రమే ఆలోచించే వాడిని ఇడియట్స్ అంటారు గ్రీక్ ఫిలాసఫీలో. సో తను తన గ్రూప్కు మాత్రం ఆలోచించే వాళ్ళని ట్రైబ్స్ అంటారు. కానీ సమాజం కోసం, అందరి మంచి కోసం ఆలోచించే వాళ్ళని సిటిజన్స్ అంటారు. సొసైటీలో 100% ఉంటే 100%ని మనం అందరూ ఇంపాక్ట్ చేయగలుగుతాం లేదు తెలియదు. బట్ 5% కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద 95%. మైనారిటీ ఈజ్ ఆల్వేస్ మెజారిటీ. So we have chosen to inspire, influence the community of entrepreneurs and leaders. So our purpose is to generate ideas. ఐడియేషన్ ఎలా వస్తుందంటే వింటున్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళ మాటలు మనకు ఉపయోగపడకపోవచ్చు, కానీ వాళ్ళ మాటలు వింటున్నప్పుడు మన లోపల కొన్ని ఐడియాస్ వస్తుంటాయి. ఆ స్పేస్లో ఉన్నప్పుడు వచ్చే వాటిని ఇన్సైట్స్ అంటారు. ఆ ఇన్సైట్ జనరేషన్ అనేది మా ఇంటెన్షన్. అండ్ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఎవరి లైఫ్ మనం ఇంకొకలా ఉండదండి. మనం ఎంత వేరే వాళ్ళ స్టోరీ విన్నా మనకి ఇన్స్పిరేషన్ వస్తే మనకి ఎలా కుదురుతుంది? మనము ఆ డ్రీమ్ నుంచి మనకు వచ్చిన ఇన్సైట్ వల్ల, మనకు వచ్చిన ఇన్స్పిరేషన్ వల్ల మనం ముందుకెళ్తాం. మనం కూడా మన ఎనర్జీని మళ్ళీ రీఎనర్జైజ్ చేయడం కోసం మీ యొక్క ఎంటర్ప్రినర్ ఇన్సైట్ కార్యక్రమం పెట్టాం. దానికి బోల్డ్ టాక్స్ అని మనం నామకరణం చేశాం. 13 days 13 యూనిక్ గెస్ట్ మనకు వచ్చారు. లైవ్ నేను ఫేస్బుక్లో ఇచ్చాను, నెక్స్ట్ డే అది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. సో టుడే live talk with Anand Sabapathy. I hope our guest will come and ఆయన టెక్నికల్ గా ఇది మనకి కనెక్ట్ అయ్యి మాట్లాడతారు అనుకుందాం. Let me introduce my guest today. So he is an NRI. He lives in the US for the more than 2 decades. He is an entrepreneur, hotelier, realtor in Phoenix and Arizona State, USA. So today he talks about the creating your own destiny. మనకి స్వామి వివేకానంద నుంచి అందరూ చెప్పిన మాట ఇది. You are the creator of your own destiny. So journey of a businessman to an employee to an employer. Because ఇక్కడ చాలా స్పెషల్ గెస్ట్ నాకు ఆనంద్. Because Anand is not just a businessman, he is one of my close friend and I have seen his journey. I think from ఒక చిన్న షాప్, ఇది లార్వెన్ షాప్ అని మాకు నల్లకొండ దగ్గర షాప్ ఉంటుందండి. ఇది గిఫ్ట్ షాప్. ఈ గిఫ్ట్ షాప్ ఆయన స్టార్ట్ చేసినప్పుడు నేను చూశాను. దానికి బాంబే క్రాఫోర్డ్ మార్కెట్ అని అక్కడ గిఫ్ట్స్ అక్కడ నుంచి పర్చేజ్ అప్పుడు కూడా నేను చాలాసార్లు ట్రావెల్ చేశాను. సో వీ హ్యావ్ స్పెండ్ అబౌట్ 3-4 years వెరీ వెరీ క్లోజ్లీ ఇన్ హైదరాబాద్. దెన్ ఈ మూవ్ టు యుఎస్. ఐ థింక్ యుఎస్ నుంచి 2 decades లో ఈ మైట్ హ్యావ్ కమ్ నాట్ ఈవెన్ 5-6 times. బట్ స్టిల్ అవర్ ఫ్రెండ్షిప్ ఈస్ దేర్. ఐ థింక్ నేను ఎక్కువగా ఫోన్లో మాట్లాడేటటువంటి వన్ ఆఫ్ ద క్లోజ్ ఫ్రెండ్. సో అయితే ఆ జర్నీలో చూస్తుంటే ఎలా స్టార్ట్ అయింది ఆ జర్నీ అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ స్టార్టెడ్ ఈ జర్నీ యాజ్ అన్, ఇక్కడేమో బిజినెస్ మ్యాన్, ఇక్కడ సర్కిల్ అంతా కూడా ఈజ్ ఇంటూ దిస్ గిఫ్ట్ షాప్ బిజినెస్. సో ఈ మ్యారీడ్ ఏ గర్ల్. సో ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ అమ్మాయికి చదువు కోసం యూఎస్ వెళ్ళిపోయింది. సో ఎవరో ఈయనకి ఫీజు కట్టారు, నువ్వు కూడా కోర్స్ చేస్తే బాగుంటుందని. మళ్ళీ ఆ చదువు ఆపేసిన తర్వాత కంప్యూటర్ కోర్స్ మళ్ళీ చేసిన తర్వాత డిపెండెంట్ వీసా అంటే రిజెక్ట్ చేశారు. నీ వైఫ్కి ఇంకా ఉద్యోగం లేదు, చదువుకుంటుంది, నువ్వేం చేస్తావు? అలా మ్యారేజ్ అయిన తర్వాత హీ వాజ్ హియర్ అబౌట్ 3-4 years హియర్. ఈ లోపల కంప్యూటర్ కోర్స్ చేసి మళ్ళీ తర్వాత ఆ వీసా వస్తే వెళ్ళి ఫస్ట్ కొన్నాళ్ళ తర్వాత జాబ్ ఎత్తుకున్నాడు. జాబ్ చేసిన తర్వాత అతనికి ఉన్నటువంటి జీల్ వల్ల హీ బికేమ్ ఏ కన్సల్టెంట్. చూడండి, సాఫ్ట్వేరే కొత్త, ఈ బిజినెస్ చేయడం ఏంటి, ట్రెడిషనల్ బిజినెస్, దీని నుంచి సాఫ్ట్వేర్ నేర్చుకోవడం, మళ్ళీ పెళ్ళైన తర్వాత నేర్చుకున్న తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఈ జాబ్ మనం చేయలేము రోజునే అని చెప్పేసి అది రిజైన్ చేసి అంటే కన్సల్టెంట్ అవడం, అంటే ఫ్రీలాన్స్ కన్సల్టెంట్. అలా కన్సల్టెంట్ చేసినప్పుడు జీవితంలో ఫ్లైట్ ఎక్కుతావా లేదా అనుకునేటటువంటి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి ఐ థింక్ హీ హెస్ గాట్ ఎ టఫ్ టైమ్ ఇన్ హిస్ లైఫ్, ఇన్ హిస్ చైల్డ్హుడ్. సో అలాంటిది ప్రతిరోజు బస్ ఎక్కినట్టుగా, మెట్రో ఎక్కినట్టుగా వేరే సిటీ ఫ్లైట్ ఎక్కి ఈవినింగ్ ఫ్లైట్లో వస్తుండే. అట్లాంటి జాబ్ చేసి ఇది మనం చేయలేమనుకున్న కన్సల్టెంట్ అయిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ అదే కంపెనీకి వీళ్ళు టెండర్ వేసి వీ కెన్ డూ ఫర్ మచ్ చీపర్ ప్రైస్ అని చెప్పి వీళ్ళు కోట్ చేసి దే గాట్ ద బిజినెస్. సో దాని తర్వాత
ఇంకా ఎలా చేయొచ్చు, బికాస్ ఈజ్ అల్టిమేట్ ఎయిమ్ ఈజ్ టు బి ఫ్రీ. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలంటే నా జీవితంలో అని నాకు ఎప్పుడు చెప్తుండేవాడు, $1 million అని. సో అది ఎప్పుడో దాటిపోయాడు, బట్ దట్ వాస్ ద ఇంటెన్షన్. సో హీ వాజ్ ఆల్వేస్ సర్చింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్ అన్నమాట. ఈవెన్ నెవర్ స్టాప్, నెవర్ కాంప్రమైజ్, నెవర్ సెటిల్. సో దానివల్ల సో దెన్ ఈ స్టార్టెడ్, ఇక్కడ మనకి ఇప్పుడంటే రెరా వచ్చి లైసెన్సింగ్ సిస్టమ్ ఇప్పుడు వచ్చింది, కానీ అప్పట్లో అక్కడ ఎప్పటి నుంచో ఉందా లైసెన్స్ సిస్టమ్. సో అలా దాన్ని స్టడీ చేశాడు, లైసెన్స్ తీసుకున్నాడు, అండ్ ఈ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్ విత్ అమెరికన్స్, అండ్ ఈ సోల్డ్ ఐ థింక్ నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ మోర్ దెన్ ఎ డికేడ్ ఎగో, అండ్ హిస్ ట్రాన్సాక్షన్స్ హి హస్ డన్. అండ్ అలా చేయడంలో కొనడం అమ్మడంలో హీ హెస్ గాట్ ఎ గ్రిప్ ఓవర్ ద బిజినెస్. అండ్ దెన్ హీ పర్చేస్డ్ ఎ ప్రాపర్టీ ఐ థింక్ అబౌట్ ఎ డికేడ్ ఎగో, and he did not sell it. He started running that. That's not another house, that is a hotel. I think అక్కడ కొన్నిట్లు మోటల్స్ అంటారు. సో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. నేను ఎప్పుడు యుఎస్ వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు అది. అలా దాన్ని రన్ చేయడం మొదలు పెట్టాడు. సో ఇక్కడ ఎక్కడి నుంచి ట్రెడిషనల్ బిజినెస్ గిఫ్ట్ షాపు, ఎక్కడ కంప్యూటర్ కోర్సు, ఎక్కడ అమెరికా వెళ్ళడం, ఎక్కడ మళ్ళీ కన్సల్టెంట్ అవ్వడం, ఎక్కడ కాంట్రాక్టర్ అవ్వడం, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ తీసుకోవడం, ఎక్కడ మళ్ళీ రియాల్టర్ అవ్వడం, ఎక్కడ మళ్ళీ ఒక హోటల్ కొనడం, కొని దాన్ని రన్ చేయడం. అలాగే టుడే హీఈస్ రన్నింగ్ సో మెనీ హోటల్స్. వి మే నాట్ బి 5-star హోటల్స్, తాజ్ కృష్ణ అంత ఉండకపోవచ్చు, బట్ ఆల్ హిస్ హోటల్ టుగెదర్ 240 rooms. Imagine, my dear friends, a person in search of livelihood for his wife who went to America, left his business to his brother and went all over the place, అండ్ ఒక జాబ్ చేసేదో బతుకుదాం అనుకోకుండా వన్ ఆఫ్టర్ వన్ టుడే 240 rooms. అంటే అమెరికా వెళ్తే 20 years నుంచి ఓపెన్ ఇన్విటేషన్ అనమాట, ఎనీ టైమ్ ఐ కెన్ గో అనమాట. సో 240 rooms హోటల్స్, అండ్ ఈజ్ రెస్టారెంట్స్ యూ కెన్ సీ దట్ ఈజ్ టేస్ట్ కనపడుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హోటల్ రెస్టారెంట్. అంటే హోటల్లోనే మనకి భోజనం చేయడానికి రెస్టారెంట్ ఉంటుంది కదండి, ఆ రెస్టారెంట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ హోటల్. ఏ ప్లేస్ నాకు తెలియదు అది. ఐ థింక్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ ఫర్ మీ. So these are the hotels. He simply says they are small hotels. So, but there is no comparison from where to where he has done the journey is always an amazing. And this is the kind of, ఎందుకంటే ఇదంతా ఇది సినిమా థీమ్ లా ఉంది, బాలీవుడ్ థీమ్ లా ఉంది. Looking at this, for an Indians having a place in Arizona state in a place తెలియదు, even for non-Indians also, because his employees నాకు తెలుసుండి, I have to ask him. So అందరూ అమెరికన్సే. అమెరికా ఉద్యోగం కోసం వెళ్ళడం ఏంటి, అమెరికన్స్ తిరిగి ఉద్యోగం ఇవ్వడం. ఐ థింక్ దిస్ ఈస్ అన్ అమేజింగ్ జర్నీ ఫర్ మీ. సో యాజ్ ఎ బిగ్ క్లబ్, you know all about me. So I invite Mr. Anand Sabapathy today. So because why I want to invite him, because he's not a celebrity. It is reluctant to come initially. I said that from where to where you have come is an amazing. So I want this story to be told to everybody. ఎవరైతే అక్కడ ఉన్నారో, యుఎస్లో ఉన్నారో, ఒక ఉద్యోగం లేకపోతే, లేదా ఒక చదువుకి నాకు వీసా ఏమవుతుందో, నేను ఉండగలనా లేదా అనుకునే వాళ్ళకి ఆనంద్ స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ అవుతుందని, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ టెంపరీ అనిపించి, సో ఇది ఈ సిచ్యువేషన్ మనం అధిగమించగలం. ఇఫ్ ఆనంద్ కెన్ డూ, ఎనీబడి కెన్ డూ. సో ఇనిషియల్గా నాకు చెప్పేవాడు, నీకు నచ్చుతుందా జాబ్ అంటే, నో అనేవాడు. మరి ఎందుకు చేస్తున్నావంటే, నచ్చినా నచ్చకపోయినా ఎప్పుడు ఏది అవసరం అది చేయాలని. He is the most practical man I have seen. His whole family is my close to our family friend, and his daughter kuda akkade puttindi. So but still you can see that Indian tradition and Indian values in her. మనకి తెలిసింది, మనకి నేను ఒకసారి బాంబే తెలుగు మన ఆంధ్ర భవన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉగాది పండుగ చూశాక నాకు అనిపించింది, మన పండుగలన్నీ బయటికి వెళ్ళాక బాగా బతుకుతాయని. అలా ఎంత దూరం వెళ్తే అంత ఘనంగా ఉంటాయి. అందుకని సంస్కృతి ఏమన్నా అవుతుందని మనం భయపడక్కర్లేదు. మనకి తెలుగు సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో కంటే వేరే దేశాల్లో ఇంకా ఎక్కువ బాగా బతుకుందండి అది. సో అలాగా వీ కెన్ సీ దట్ దోస్ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ బ్లెండ్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్టర్న్ అని స్వామి వివేకానంద ఏది కళలు కన్నారో అది వాళ్ళ పాపలో చూడొచ్చు. సో ఐ ఇన్వైట్ మిస్టర్ ఆనంద్ సభాపతి, ఇఫ్ హి ఈస్ ఆన్లైన్ అండ్ ఇఫ్ హి ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్, ఐ వెల్కమ్. సో ఆనంద్, ఆర్ యు దేర్? Can you hear me? Yeah, we can hear you. So wonderful. So Anand, thank you so much, and everybody is waiting for you. నేనేం వినలేదు, but I don't know where you started. Sorry అండి అందరికి. I started from Larvin shop to how you started your journey in Hyderabad and how we used to go to Mumbai Crawford market. అక్కడి నుంచి మీరు ఒక 3-4 years తర్వాత అమెరికా ఎలా వెళ్ళారు, ఎలా కంప్యూటర్ కోర్స్ చేశారు, ఎలా వెళ్ళిన తర్వాత మీరు ఎలా జాబ్ చేశారు, జాబ్ చేసిన తర్వాత కన్సల్టెంట్ ఎలా అయ్యారు, కన్సల్టెంట్ నుంచి
ప్రాజెక్ట్స్ ఎలా తీసుకున్నారు, ప్రాజెక్ట్ నుంచి రియాల్టర్ ఎలా అయ్యారు, లైసెన్సింగ్ ఎలా తీసుకున్నారు, ఎలా హౌసెస్ సేల్ చేశారు, చేసిన తర్వాత హోటల్స్ ఎలా కొన్నారు, హోటల్స్ కొన్న తర్వాత ఇవాళ 240 రూమ్స్ మీరు హోటల్స్ ఎలా నడుపుతున్నారు, ఎన్ని రెస్టారెంట్స్, మీ పిక్చర్స్ ఇవన్నీ కూడా చూపించాం. అంత మాత్రమే చెప్పాను ఆనంద్ గారు. సో రెస్ట్ ఈజ్ యువర్స్. Right. So do you want to ask me any certain question Yes. so that I can answer First you? question is, how you made from Nalakunta to Phoenix? అంటే నల్లకుంట దగ్గర మీరు ఒక ట్రెడిషనల్ బిజినెస్, మీ షాప్ కూడా చూపించాం ఇప్పుడు, లార్విన్ షాప్, గిఫ్ట్ షాప్. అక్కడి నుంచి మీరు ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఆ అమ్మాయి ముందు వెళ్ళిపోయింది, అందుకని మేము ఈ వీసా కూడా రిజెక్ట్ చేయడం కూడా ఇక్కడ చెప్పేసాం మేము. సో దాని తర్వాత మీకు 3.5 years లో ఉండి మీరు కంప్యూటర్ కోర్స్ నేర్చుకుని మొత్తం మీద అమెరికా వెళ్ళారు. వెళ్ళి ఎలా స్టార్ట్ చేశారు జర్నీ? అందరిలాగా మీరు చదువుకుని అక్కడే ఉద్యోగం చేసి, ఉద్యోగం వచ్చింది ఏదోలా బతికేయచ్చు కదా అని ఎందుకు సెటిల్ అవ్వలేదు? మీరు ఎందుకు ఎంటర్ప్రినర్ గా ఉండి తిరిగి వేళ మీరు పని చేయకపోయినా కూడా మీకు ఆ పాసివ్ ఇన్కమ్ వచ్చేటట్టు? చాలా మంది అమెరికా జాబ్ కోసం చూస్తారు, మీరు అలాంటిది అమెరికన్స్ కి జాబ్ ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారు ఆ నెంబర్ మాకు తెలియదు. సో హౌ మెనీ పీపుల్ హ్యావ్ గివెన్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ వేర్ టు వేర్ యూ హ్యావ్ గాన్? మధ్యలో మీకు సెట్ బ్యాక్స్ ఏమి రాలేదా? ఫెయిల్యూర్స్ రాలేదా? ఎక్కడన్నా మీరు పెట్టిన హోటల్ కానీ రెస్టారెంట్స్ కానీ ఎక్కడన్నా అవి మీరు అనుకున్నట్టు సక్సెస్ అయినాయా, అవ్వలేదా? హౌ డిడ్ యూ ఫేస్ యువర్ 2 decades ఆఫ్ జర్నీ? We want to know from an businessman to an employee to a self-employed, which is consultant, and consultant to an employer, which is an entrepreneur journey. The businessman is a trader, and entrepreneur is created an organization where your business can run without your presence. How did you achieve this? You used to tell me that once I earn $1 million, I will not work any. But you kept on working, and because is it your passion, or what is that made you an entrepreneur and living life lively in US? And this is what we want to know from you today. Yes, sir. Please go ahead, Dan. Yeah, first thing first అండి, మనకి లైఫ్లో యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, లైక్ ఇన్ 12, 13, 14 వాట్ ఎవర్ ద ఏజ్ దట్ ఈస్, ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఏంటంటే, లెట్ us say if you are born with a silver spoon, మనకి కొన్ని తెలియదు అనమాట. If you're born with certain family situations and everything, మనకి జీవితంలో ఏదైనా సాధించాలనే ఒక కోరిక ఎప్పటికీ ఉంటుంది. సో ఆ కోరిక ఉన్నప్పుడు ఏంటంటే, మనకి జీవితంలో కొన్ని వ్యక్తులు, కొన్ని మనుషులు మన జీవితంలో వచ్చి కలుస్తారు. అలా ఫస్ట్ నా వైఫ్ వచ్చింది. సో వైఫ్ వచ్చినప్పుడు ఏంటంటే, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. బ్యాక్ దెన్ లైక్ అండ్ అబౌట్ 30 years క్రితం లవ్ మ్యారేజ్ అంటే ఇండియాలో ఇట్ ఈస్ అ బిగ్ ఫజ్. సో అక్కడ నుంచి పెళ్లి చేసుకున్న తర్వాత వీ డోంట్ హ్యావ్ మనీ. సో తర్వాత ఇప్పుడు మనకి డబ్బు కావాలంటే మనం సంథింగ్ వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. సో అప్పుడు మనకి డబ్బు ఒకటి ఎలా ఉంటుందంటే, ఐ జస్ట్ గో బ్యాక్ లిటిల్ బెట్, మనకి ఒక చిన్న ఫైర్ అన్నట్టు మనలో ఉంటుందన్నమాట, ఏదైనా సాధించాలని కదా. ఆ సాధించాలన్నప్పుడు మనకి కొన్ని వ్యక్తులు వస్తారు. ఆ వ్యక్తులు లాంటిది మై వైఫ్ కేమ్. సో మై వైఫ్ వచ్చినప్పుడు ఏమైందంటే, మాకు చాలా అవమానము అవన్నీ జరిగింది పెళ్ళైన కొత్తల్లో. సో వీ టాకిల్డ్ ఆల్ దట్ స్టఫ్. ఒకటే ఏంటంటే, ప్రపంచంలో మనం అందరి ముందు కొద్దిగా నేను కూడా మీలో ఒకరిని, ఆర్ ఐఎమ్ లిటిల్ బిట్ అబౌవ్ యూ, ఆర్ నేను కూడా ఒకటి సాధించాను అని చెప్పాలి అంటే మనకి డబ్బు కావాలి ఈ ప్రపంచంలో. సో డబ్బు కమాయించాలంటే మనకి వేరియస్ ఆపర్చునిటీస్ ఉంటుంది ప్రపంచంలో, కానీ మనకి ఏది కనిపించదు. సో అప్పుడు సో వాట్ ఎవర్ వీఆర్ స్ట్రగ్లింగ్ త్రూ దట్ లైఫ్ స్పాన్. ఆ టైంలో నుంచి నా మిస్సెస్ యూఎస్కి వచ్చేసింది. యూఎస్కి వచ్చిన తర్వాత నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు వేణు భగవాన్ కనిపించాడు ఒకప్పుడు. వేణు భగవాన్ వి మెట్ విత్ సర్టన్ రీజన్స్. సో వేణు భగవాన్ వచ్చేసి నాకు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ అని కొన్ని ఏదో మాట్లాడేవాడు. అప్పుడు నాకు మాట్లాడేటప్పుడు వీడేం చెప్తున్నాడు, అసలు నథింగ్ వాజ్ రెలవెంట్ అనమాట నాకు. ఎందుకంటే మనం జీవితంలో పైకి రావాలని చెప్పి ఇంకొకటి చెప్పడం ఏంటి, అది చెప్పడం వల్ల మనం పైకి వస్తామా? సో అవన్నీ నాకేం కనెక్ట్ అవ్వలేదు. బట్ ఏదో ఒకటి, బట్ మేము యాక్సిడెంటల్లీ గానో వాంటెడ్ గానో ఎప్పుడు కలుస్తూనే ఉండేవాళ్ళం. ఆ కలుస్తూ ఉన్నప్పుడల్లా ఏదో చెప్తూనే ఉండేవాడు అనమాట. సో నాకు లక్కీలీ ఏంటంటే, ఒక కోచ్ ఈస్ బీన్ ట్రావెలింగ్ విత్ మీ ఫర్ లాస్ట్ 30 years. అలానే ఎవరికైనా సరే అలాంటి ఒక కోచ్ మనకి కోచ్ అనేది ఒక 3 days, 4 days, 5 days ఒక క్లాస్లో కూర్చున్నాము, వాళ్ళు బుక్ ఇచ్చారు, చదివేసాము, వచ్చేసాము అంటే అది కాదనమాట కోచ్. వేణు భగవాన్ లాంటి కోచ్ మనకి లైఫ్ కోచ్గా ఉండాలి. సో ఫర్ ఎవర్ ఏంటంటే మనకి హీఈస్ అన్ అప్రోచబుల్ టు మీ ఆల్ ద టైమ్, బికాస్ ఈస్ బీన్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనే చెప్తాను నేను. సో
అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది లైఫ్లో, వాళ్ళు వచ్చి మనకి ఏం పొడి చేయరు, ఏం చేసేయరు. కాకపోతే మనకి ఒక ధైర్యం ఇస్తారు. ఆ ధైర్యం ఇచ్చినప్పుడు మనకు ఓకే, వీఆర్ నాట్ లెస్ దాన్ ఎనీబడి ఎల్స్, వీ క్యాన్ ఆల్సో అచీవ్ వాట్ వీ వాంట్. సో అలాంటిది ఉంటుంది అనమాట. సో అది నాకు వేణు భగవాన్ ఇండియాలో ఉన్నప్పుడు హీ బూస్టెడ్ మీ సో వెల్. సో విత్ దాట్ బూస్ట్ అండ్ ఆల్సో మనం ఏదైనా సాధించాలి అనే దాంతో ఇంకా నేను యునైటెడ్ స్టేట్స్కి వచ్చాను. యునైటెడ్ స్టేట్స్కి వచ్చినప్పుడు లైఫ్లో చాలా థింగ్స్ హ్యాపెన్స్ ఇన్, అవకాశాలు వస్తాయండి. వచ్చినప్పుడు మనం ఎంత బోల్డ్ డెసిషన్ తీసుకుంటాం. బోల్డ్ అంటే మనకి అన్ని తెలిస్తేనే ఈ పని చేయాలి అన్నట్టు కొందరు అనుకుంటారు. సో ఒకటి ఏంటంటే మనకి ఏమి రాదు అనడం కూడా ఒక బిగ్ ప్లస్ పాయింట్. ఏమి రాదు అనడం ఇన్ ది సెన్స్ లైక్ అండ్ వి అడ్మిట్ అవర్ సెల్ఫ్, అవర్ నాలెడ్జ్ ఆర్ లిమిటెడ్. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు అచీవ్ మోర్ దాన్ వాట్ వీఆర్ బార్న్ ఫర్. మనం ఎంత అంటే అచీవ్ చేయగలగాలి, అంత అచీవ్ చేయగలగాలి. సో అది ఫస్ట్ నేను యునైటెడ్ స్టేట్స్లో వచ్చినప్పుడు ఒక ఇన్స్టిట్యూట్, అమెరికాలో వచ్చి కంప్యూటర్స్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది, సో దట్ మనం కూడా ఏదైనా సాధించవచ్చు అనుకుని నేను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో చెప్పేవాళ్ళు పాఠాలు వినేవాడిని, బట్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. సో వింటూనే ఉన్నాను, వాళ్ళు చెప్పే పద్ధతి నాకేమో సరిగా అనిపించలేదు. సో నేను ఆ క్లాస్ అటెండ్ అయ్యి వాళ్ళతో బట్ స్టిల్ ఐ వాజ్ గోయింగ్ త్రూ దాట్. ఆ టైంలో ఏమైందంటే మాకు టీచ్ చేసే ఆయన నేను క్లాస్ మానేస్తానని చెప్పాడు. సో మానేస్తానని చెప్పేసరికి నేను అప్పట్లో ఒక చిన్న కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడిని యాజ్ అ వాలంటీర్గా, ఏదన్నా నేర్చుకోవాలి అన్నట్టు. సో ఇక్కడ ఆయన కోచ్ మానేసేసరికి మా ఇన్స్టిట్యూట్ ఓనర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. సో నేను ఇన్స్టిట్యూట్ ఓనర్కి వెళ్ళి చెప్పాను, నేను టీచ్ చేస్తానండి అని చెప్పి. సో దట్ ఈస్ ద బోల్డ్ డెసిషన్ ఐ మేడ్. ఆ బోల్డ్ డెసిషన్ ఏంటంటే నాకేమి రాదు, ఐ డోంట్ నో ఎనీథింగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ కమిటెడ్ మై సెల్ఫ్ దట్ ఐ కెన్ టీచ్ ద స్టూడెంట్స్. సో ఏం చేసేవాను, 1 week మొత్తం ఆల్మోస్ట్ 18 to 20 hours ఐ యూస్ టు సెట్ అండ్ గో త్రూ ద మాన్యువల్స్. ఒక్కటి కాదండి, ఒక 100 మాన్యువల్స్ అంతా మొత్తం చదివి సాటర్డే సండే ఐ యూస్ టు టీచ్ క్లాసెస్ అనమాట. అలా నేను ఒక 6 weeks క్లాస్ టీచ్ చేశాను. సో ఈ 6 months టీచ్ చేశాను. సో ఈ 6 monthsలో ఐ బిల్డ్ మై సెల్ఫ్ వెరీ ఎఫిషియంట్ అనమాట. సో కంప్యూటర్స్ అంటే ఐ కెన్ డూ వైల్ స్లీపింగ్ ఆల్సో. సో ఐ లెర్న్డ్ లైక్ అన్ ఆరకల్, ఇవన్నీ నేర్చుకుని సో ఐ గాట్ ఎ జాబ్. సో ఐ వాజ్ ట్రావెలింగ్. సో నేను చిన్నప్పుడు ఏమనుకునేవాడిని అంటే జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కితే మన లైఫ్ సెటిల్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి ఏమనుకునేవాడిని అంటే స్టార్టింగ్ ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసిన రోజుకి 100 రూపాయలు కమాయించాలి. దట్ వాజ్ మై టార్గెట్ ఇన్ మై లైఫ్, ఎంటైర్ టార్గెట్. సో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 100 రూపాయల టార్గెట్ రీచ్ అయ్యాను, 1000 రూపాయల టార్గెట్ విదిన్ 6 months రీచ్ అయ్యాము, మళ్ళీ 5000 టార్గెట్ విదిన్ couple years రీచ్ అయ్యాము. సో లైఫ్ సెటిల్ అయిపోయింది కదా. సో వీఆర్ సెటిల్డ్ ఇన్ ద లైఫ్, వీఆర్ మేకింగ్ లాట్స్ ఆఫ్ మనీ అనుకున్నాను. సో అమెరికా వచ్చేసరికి ఏమైపోయిందంటే నా ప్లాన్స్, నా జీవితంలో అచీవ్ చేసింది అనుకున్నదంతా మొత్తం స్మాష్ అయిపోయింది. ఎలా అంటే మన దగ్గర 40 రూపాయలు, ఆ టైంలో $40 రూపీస్ ఉండే కరెన్సీ రేటు, మన దగ్గర 40 రూపాయలు ఉందంటే అమెరికాకి వచ్చేసరికి అది రూపాయి. సో వాల్యూ లేకుండా అయిపోయింది. సో అలా మనకి కొన్ని చేంజెస్ నాకు జరిగింది జీవితంలో. సో నేను ఈ ఐటీలో అది టీచ్ చేసి సో ఐ యూస్ టు ట్రావెల్ అంటే ఎలా అంటే విమానం జీవితంలో ఒక్కసారైనా ఎక్కుతామా లేదా అనుకునేవాడిని. ఆల్మోస్ట్ ఎవ్రీ మండే మార్నింగ్ కార్ ఎయిర్పోర్ట్లో పెట్టేసేసి ఐ యూస్ టు ట్రావెల్ అట్లీస్ట్ ఒక 2-3 స్టేట్స్కి ట్రావెల్ చేసేవాడిని యాజ్ ఎ కన్సల్టెంట్గా. సో కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఇంకొక కంపెనీలో వెళ్ళి జాబ్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ వాజ్ గెటింగ్ ఓవర్, వాళ్ళు ఇంకొక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తానన్నారు. సో యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ థాట్ లైక్ మనం కూడా ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొని మనం కూడా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి, ఇక ఎప్పటికి పని చేయలేమని చెప్పేసి నేను మా బాస్ దగ్గర వెళ్ళి అడిగాను. సో నీకేమైనా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా చేయాలి అంటే జస్ట్ లెట్ మీ నో, ఐ కెన్ బ్రింగ్ కన్సల్టెంట్స్ ఫర్ లెస్ మనీ, అట్ ద సేమ్ టైమ్ వీ కెన్ డూ ద ప్రాజెక్ట్ ఎఫిషియెంట్లీ. సో ఆ ప్రాజెక్ట్ మేము దక్కించుకున్నాము. అప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 15 IT కన్సల్టెంట్స్ని హైర్ చేసి ఆ ప్రాజెక్ట్స్ని ఆల్మోస్ట్ దే గివెన్ అస్ 18 months టైమ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. యూజువల్గా ఇక్కడ ఉన్న ఇండియన్ కంపెనీస్, సమ్ ఇండియన్ కంపెనీస్, ఐ డోంట్ సే ఆల్ ద కంపెనీస్, సో సమ్ కంపెనీస్ ఏం చేస్తారంటే 1 year ప్రాజెక్ట్ అని చెప్పేసి వాళ్ళు దాన్ని 3 years దాకా ప్రొలాంగ్ చేస్తారు. సో 18 months ప్రాజెక్ట్ని మేము 12 monthsలో కంప్లీట్ చేసి, అండ్ ద సేమ్ టైమ్ అట్ ద బేటా వర్షన్ వైల్ లైవ్కి వెళ్ళక ముందే ద కంపెనీ వాజ్ సేవింగ్ లైక్ $millions. సో అవి చేస్తున్నప్పుడు కూడా ఏమనిపించేది అంటే నాకు
లైఫ్లో ఎప్పుడైనా మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, కానీ మన టాలెంట్స్నో మన వాట్ ఎవర్ అవర్ టాలెంట్స్ దాన్ని తీసుకొని వెళ్ళి ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి జీతమే వస్తుంది, కానీ ఎప్పటికీ వీ డోంట్ సెటిల్ ఇన్ లైఫ్. సో మై లైఫ్ గోల్ ఇస్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. ఫినాన్షియల్ ఫ్రీడమ్ లైఫ్లో ఎంత తొందరగా వస్తే అంత మంచిది అనుకునేవాడిని. సో అప్పుడు నా ఈ జాబ్ ఎంత పోతుండగా నాకు మధ్యలో ఒక 2 weeks బ్రేక్ వచ్చింది. అండ్ ఆ టైంలో బిఫోర్ దట్ ఆల్సో ఐ హ్యాడ్ రియల్ ఎస్టేట్ లైసెన్స్. ఇప్పుడు అమెరికాలో ఒక ఇల్లు అమ్మాలి ఆర్ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ అనుకుంటే కనుక ఫర్ ఎవ్రీథింగ్ మనకి లైసెన్స్ తీసుకోవాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్టిగేజ్ ప్రాసెస్ చేస్తున్నారు, ఈవెన్ బార్బర్ షాప్ గై షుడ్ గో ఫర్ 800 hours ఆఫ్ క్లాసెస్ టు ట్రైన్ హిమ్సెల్ఫ్ టు కట్ ద హెయిర్ అనమాట. సో ప్రతిదానికి ఇక్కడ ఒక ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో దెన్ ఐ లెర్న్ ద రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్కి వెళ్ళాలి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇస్ ద ఓన్లీ థింగ్ విల్ గివ్ అస్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ లైఫ్. సో దానికి ఎట్లా చేయాలి అనుకున్నప్పుడు ఇంకా దెన్ ఐ హావ్ టు గెట్ ద రియల్ ఎస్టేట్ క్లాసెస్కి వెళ్ళి ఆ కోర్సెస్ అంతా నేర్చుకొని, సో దెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టిల్ ఐ వాస్ వర్కింగ్, కొద్దిగా పార్ట్ టైం వర్క్కి వెళ్ళేవాడిని. సో వీకెండ్స్లో పనిచేసేవాడిని. సో మా ఆఫీస్లో 14 మంది అమెరికన్ రియాల్టర్స్ ఉండేవాళ్ళు, నేను ఒకడే ఇండియన్ గై అండ్ యూజింగ్ ఎ పార్ట్ టైం. సో ఆ 14 మంది ఎన్ని ఇల్లులు అయితే అమ్మేవాళ్ళు దానికంటే ఎక్కువ ఇల్లు నేను ఒకడే అమ్మేవాడిని అనమాట. సో మా ఆఫీస్లో ఐ వాజ్ ద టాప్ పర్ఫార్మర్ విత్ ఆల్ ద రియల్ ఎస్టేట్ థింగ్స్. సో వాళ్ళందరూ అడిగేవాళ్ళు ఎట్లా ఇది సాధ్యం అవుతుంది అని చెప్పేసి. ఏంటంటే ఒకటి ఏంటంటే వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు మనం ఒక ఇల్లు అమ్మాము అనుకోండి, మనకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ కమిషన్ మనకి ఇస్తారు. ఆ కమిషన్ నేను ఏం చేసేవాడినంటే కొంతవరకు కమిషన్ కొనే వాళ్ళకి యాజ్ క్రెడిట్గా ఇచ్చి, వాళ్ళు కొనేటప్పుడు వాళ్ళకి మూవ్ ఇన్ స్పెషల్స్ అని చెప్పి అవన్నీ ఇవన్నీ కొన్ని చాలా ఇన్సెంటివ్స్ అని ఇచ్చేవాడిని. అండ్ ఐ నెవర్ అడ్వర్టైజ్డ్ మై సెల్ఫ్, జస్ట్ బై వర్డ్ ఆఫ్ మౌత్ ఐ వాజ్ ఏబుల్ టు అచీవ్ వాట్ ఐ నీడ్ టు బి అచీవ్డ్. సో ఇవి చేస్తూ ఉన్నప్పుడు ఇంకొకటి ఏమనిపించేది అంటే, వీఆర్ లైక్ అన్ హ్యూమన్ మెషిన్స్. మనం ఉన్నంత వరకే మన ఫ్యామిలీని కాపాడగలుగుతాం. మనం పోయిన తర్వాత కూడా ఇన్ కేస్ ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ టు అస్, హౌ క్యాన్ ఐ ప్రొటెక్ట్ మై ఫ్యామిలీ అనే ఒక క్వశ్చన్ వచ్చేది. అది ఆల్ ద టైమ్ ఐ యూస్ టు గెట్ దస్ క్వశ్చన్. సో అప్పుడు ఏంది, ఫినాన్షియల్ ఫ్రీడమ్ అవ్వడమే ఒకటి కాకుండా నెలకి ఇంత అని ఒక ఇన్కమ్ రావాలి మనకి. సో అది వస్తున్నప్పుడు ఏంటంటే వీ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ లైఫ్లో. మనం ఎందుకంటే అప్పుడు డబ్బు కోసం పని చేయక్కర్లేదు, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చాలా పని చేయవచ్చు. సో అప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా క్రాష్ అయిపోయింది, జాబ్ మార్కెట్ అంతా క్రాష్ అయిపోయింది. ఎవ్రీవన్ వాస్ వండరింగ్, ఇప్పుడు ఇండియాలో కోవిడ్ వచ్చింది కదా. సో ఇండియాలో కాదు, వరల్డ్ మొత్తం కోవిడ్ వచ్చింది. సో హౌ ఆర్ వీ గోయింగ్ టు సర్వైవ్ ఇన్ కోవిడ్? ఐ విల్ కమ్ బ్యాక్ టు దాట్. సో అప్పుడు నేను ఎలా సర్వైవ్ అయ్యాను అనేది మీకు చెప్తాను. సో రియల్ ఎస్టేట్ మార్కెటే కాదు, లాట్ ఆఫ్ జాబ్ మార్కెట్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఆ టైంలోనే ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు, సో ఇమీడియట్లీ వాట్ ఐ ఫెల్ట్ ఇస్, చాలా మంది ఇల్లు ఫోర్క్లోజర్ చేసేస్తున్నారు. చేసేస్తే నేను అప్పుడు ఒక పర్టికులర్ వ్యక్తిని కలిసినప్పుడు దే వర్ డూయింగ్ లైక్ వాళ్ళ ఇల్లు కొన్ని అమ్మడం అవి చేస్తుండే. సో నేనేం చేశాను, ఫోర్క్లోజర్ హౌసెస్ అంటే చాలా ఫోర్క్లోజర్ హౌస్ కొనేటప్పుడు ఏమవుతుందంటే, చాలా హౌసెస్ వాళ్ళు ఓనర్స్ చాలా ఫ్రస్ట్రేషన్తో ఇల్లంతా ఖరాబ్ చేసేసి వెళ్ళిపోతారు. సో ఐ యూస్ టు బై దోస్ ఫోర్క్లోజర్ హౌసెస్ అండ్ ఫిక్స్ దెమ్ అండ్ సెల్ ఇట్ ఇన్ ద మార్కెట్. సో అది ఆ 1 yearలో ఎంత ఆల్మోస్ట్ ఐ సోల్డ్ అబౌట్ 78 హౌసెస్ కొన్ని ఫిక్స్ చేసి టర్న్ అరౌండ్ చేసి అమ్మాం. సో వి మేడ్ లైక్ ఎ చంక్ ఆఫ్ మనీ అట్ దట్ టైమ్. సో కొన్ని రెంటల్ హౌసెస్ కూడా పెట్టుకున్నాను. ఐ ఓన్డ్ అబౌట్ లైక్ క్లోజ్ టు ఒక 35 హౌసెస్ ఉండే అనుకుంటా, రెంటల్ హౌసెస్. సో ఇన్కమ్ వీఆర్ గెటింగ్ సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్కమ్, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఎక్స్పాండ్ మై హొరైజన్స్. సో ఇక అందులో నాకు ఒక కమర్షియల్ బిల్డింగ్ కొన్నాను. కమర్షియల్ బిల్డింగ్ కొన్నప్పుడు అందులో ఒక ఎంటీ స్పేస్ ఉండే. సో చాలా మంది ఇండియన్ రెస్టారెంట్ అమెరికాలో చాలా బాగుంటుంది అది ఇదనంటే, సో దెన్ ఐ స్టార్టెడ్ లైక్ మేము ఉన్న ప్లేస్లోనే వీఆర్ ద నంబర్ 1 ఇండియన్ రెస్టారెంట్. యూజువల్గా ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తే ఖాళీగా కూర్చుంటుంది, చాలా ఖాళీగా ఉంటుంది. అవర్స్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ రెస్టారెంట్. ఆల్మోస్ట్ 2 hours to 1.5 hours వెయిట్ చేయాలన్నమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, అంత మంచిగా స్టార్ట్ చేశాను. అండ్ ఇట్ వాస్ డూయింగ్ లైక్ ఎన్ వెరీ గుడ్ బిజినెస్. కాకపోతే అందులో చాలా ఇన్వాల్వ్ అయ్యి మనం చాలా పని చేయాల్సి వస్తుంది. నా సిద్ధాంతం ఏంటంటే, మనం ఎంత ఎక్కువ పని చేస్తామో అంత తక్కువ కమాయిస్తాము, అంత తక్కువ ఇన్కమ్ వస్తుంది. ఎంత తక్కువ పని చేస్తామో ఇన్కమ్ ఎక్కువ వస్తుంది.
సో దానికి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు, బికాస్ ఐ గాట్ స్టక్ ఇన్ ద రెస్టారెంట్, సో ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఈవెన్ దో రెస్టారెంట్ సక్సెస్ఫుల్గా నడిచినప్పటికీ కూడా, అండ్ వీఆర్ మేకింగ్ గుడ్ మనీ ఇన్ ద రెస్టారెంట్. సో అందులో నుంచి బయటికి రావాలనేసి దెన్ ఇంకొకరికి అమ్మేసేసి బయటకు వచ్చేసేసి ఐఎమ్ స్టిల్ డూయింగ్ రియల్ ఎస్టేట్. ఆ టైంలో ఇంకా ఆపర్చునిటీ అనేది ఏంటంటే మనల్ని వెతుక్కుంటే రాదండి, మన ఆపర్చునిటీని వెతుక్కుంటూ వెళ్ళాలి. అది ఎక్కడ వచ్చినా పర్వాలేదు, వీ హ్యావ్ టు గో ఓవర్ దే. సో మా ఇంట్లో నుంచి ఆల్మోస్ట్ కొద్దిగా ఇంకా నెక్స్ట్ నైబరింగ్ సిటీలో ఐ ఫౌండ్ అ హోటల్. సో ఆ హోటల్ కూడా ఏంటంటే ఇట్స్ లైక్ అన్ ఓనర్స్ దే వర్ నాట్ ఏబుల్ ఈవెన్ సెల్. ఇప్పుడు అందులో 120 రూమ్స్ హోటల్ ఉండే, రెస్టారెంట్ ఉండే. రెస్టారెంట్ క్లోజ్ చేసేసారు. 120 రూమ్స్ ఉన్న హోటల్లో వాళ్ళు డైలీ 2, 3, 4 రూమ్లు అమ్మేవాళ్ళు అనమాట. అంతకంటే ఇంకా దే వర్ నాట్ ఈవెన్ సెల్లింగ్ ఇట్. సో నేను ఆ ప్రాపర్టీ చాలా తక్కువ రేటుకి కొన్నాను. సో నేను కొన్నప్పుడు ఇట్ వాస్ లైక్ 800K ఉండే. ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఆల్మోస్ట్ 5.5, 6 మిలియన్స్కి అమ్ముడుపోతుంది విదిన్ అబౌట్ 6.5-7 ఇయర్స్లో. నేను ఉద్యోగం చేసి ఉంటే కనుక $6 million నా బ్యాంక్లోనో లేకపోతే నాకు ఒక అసెట్ వచ్చి ఏర్పడేదా అంటే ఐ డౌట్ ఇట్. సో ఆ ప్రాపర్టీ కొన్నాను. ఆ ప్రాపర్టీ కొని అంతా ఇంకా సెటిల్ చేసేసి విదిన్ 1 year వి టర్న్ అరౌండ్ ద బిజినెస్. ఆల్మోస్ట్ లైక్ వి సోల్డ్ అవుట్ సిచ్యువేషన్కి వచ్చేసాం. మాకు ఎలా అయిపోయేదంటే ఇంకా 500 రూమ్స్ ఉన్నా కూడా వీ కెన్ సెల్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిమాండ్ బికాస్ I always take care of my customers first thing, and more than a customers, మన బిజినెస్లో ఏంటంటే కస్టమర్స్ని కేర్ చేసుకుంటే చాలా అనుకుంటాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. మన స్టాఫ్ని, మన ఎంప్లాయీస్ని, మన మేనేజర్స్ని ఇఫ్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బిజినెస్. అండ్ హోటల్ బిజినెస్ నేను ఎన్నుకోవడం కూడా ఒక రీజన్ ఏంటంటే ఇట్ రన్స్ 24/7. మనకి నేను పడుకున్నా, ఊర్లో ఉన్నా లేకపోయినా, ఎక్కడ ఉన్నా సరే, some guest is going to the hotel and my property is ఏదో టైంలో అమ్ముతూనే ఉంటారు రూమ్స్. సో 24/7 I started making money. సో తర్వాత I bought like another 2 more hotels అవి కొన్నాము. సో that is also doing very good business. సో ఇప్పుడు ఇంకా నేను మధ్యలో ఏమనుకున్నానంటే లైఫ్లో ఇంకా డబ్బే కాదు, మనం ఎక్కడో ఒక ప్లేస్లో స్టాప్ చేయాలి. స్టాప్ చేయకపోతే ఇంకా మనం ఎప్పటికీ డబ్బు కోసం పరిగెడుతున్నట్టే ఉంటుంది అనిపించింది. సో ఒక 2 years క్రితం 2020కి ఇంకా విల్ స్టాప్ మై కెరీర్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ ఐ విల్ రిటైర్ అనుకున్నాను. సో రీసెంట్లీ నాకు ఇంకొకరు ఏం చెప్పారంటే, నా మిస్సెస్ కూడా అదే చెప్పింది. సో మన వల్ల చేతనైనప్పుడు మనం నలుగురికి జాబ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలిగితే కనుక వీ నెవర్ షుడ్ స్టాప్ దట్. వీ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎవ్రీబడి. సో దానివల్ల నేను మళ్ళీ ఇప్పుడు అగైన్ ఐఎమ్ బ్యాక్ ఆన్ ద మార్కెట్ స్టార్టింగ్ దిస్ కోవిడ్ సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో కూడా ఏంటంటే ఇప్పుడు చాలా మంది కోవిడ్ వచ్చేసింది, మాకు జాబ్స్ లేవు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా మంది విన్నాను, మాట్లాడడము అండ్ టీవీలో చూడడం ఇవన్నీ చూశాను అనమాట. ఎప్పుడైతే ఇలాంటి డిజాస్టర్ సిచ్యువేషన్ వస్తుందో అప్పుడే ఆపర్చునిటీస్ కూడా ఎనార్మస్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీ వస్తుంది. సో ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్స్లో నేను యూఎస్లో చూసుకోండి, ఈవెన్ ఇండియాలో కూడా చూసుకోండి, నాకు కొన్ని ఫ్రెండ్స్ చెప్పారు ఈ కోవిడ్ సిచ్యువేషన్ వస్తుంది అనగానే ఏం చేశానంటే నేను ఒక 300K క్యాష్ తీసేసి స్టాక్స్ కొన్నాము. స్టాక్స్ కొనేటప్పుడు స్టాక్ మార్కెట్ ఏమైపోయింది, $100 వర్త్ ఆఫ్ స్టాక్స్ $20కి వచ్చింది. సో వీ బాట్ ఇట్ ఫర్ $20, $25, $30 అలా కొన్నాము. ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది విదిన్ స్పాన్ ఆఫ్ 2 months. సో అలా ఇండియాలో కూడా నాకు తెలిసిన వాళ్ళు కొంత స్టాక్స్లో అంతా ఇన్వెస్ట్ చేసి దే మేడ్ ఎ లాట్ ఆఫ్ మనీ అని విన్నాను. సో ప్రతి దాంట్లో ఆపర్చునిటీస్ ఉంటుంది. సో ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు సీక్ ఫర్ అన్ ఆపర్చునిటీ, దట్స్ ఆల్. ఎనీథింగ్ ఎల్స్ Venu you want to ask? Venu, I lost that. I can't. Yeah, I'm yeah, not yeah. able. Anand, thank you so much. Yeah. So we are enjoying your journey because we want that flow to continue. So now I think నాకు చాలా విషయాలు తెలియదు, నువ్వు ఇప్పుడు చెప్తుంటే ఇంకా అర్థమవుతుంది దట్ మధ్యలో how many things have happened. So nice. So we want to ask you one thing. మీరు ఎక్కడ చదువుకున్నారు? ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారా, తెలుగు మీడియమా, తమిళ మీడియమా? సో ఎక్కడ యువర్ స్కూలింగ్, బేసిక్ స్కూల్? నాకు రీసెంట్లీ నేను వారన్ బఫెట్ అని ఒక పెద్ద ఇన్వెస్టర్ అనమాట యునైటెడ్ స్టేట్స్లో. సో ఆయన చెప్పడం ఏంటంటే
మనం ఏ స్కూల్లో చదువుకున్నాము, ఎక్కడ చదువుకున్నాము, ఎంత చదువుకున్నాము అనేది అంతా ఇంపార్టెంట్ కాదండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాట్ వీ వాంట్ టు ఫోకస్ ఇన్ అవర్ లైఫ్. అది ఎంత తొందరలో వస్తే అంత మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కూతురు ఉంది. సో మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. అందరూ ఏం చేసేవాళ్ళంటే ట్యూషన్లు పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి చదువుకో, నువ్వు చదువుకోకపోతే జీవితంలో పనికిరావు, నువ్వు ఇంత చదువుకోవాలి, అంత చదువుకోవాలి అన్నీ చెప్తూనే ఉంటారనమాట. సో ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ స్కూలింగ్ ఆర్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. మన పిల్లలకి ఎట్లా అంటే చదువుకుంటే పైకి వస్తావు, చదువుకుపోతే జీవితంలో దేనికి పనికిరావని ఐ హర్డ్ ఫ్రమ్ ఎనార్మస్ నెంబర్ ఆఫ్ మై ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా అదే టెన్షన్లో ఉంటారు. సో My వాళ్ళ idea is I వాళ్ళ understand it. జీవితంలో ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తే, ఇప్పుడు వాడు వేణు భగవాన్ బుక్ ఒకటి ఏదో ఉండే, వాట్ ఈస్ దట్ బుక్, అమ్మ నాన్న జీనియస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో వాట్ దే ఆర్ కోచింగ్ ఇన్ దట్ బుక్ ఇస్ మనం ఎలా జీనియస్ గా అవ్వాలి, హౌ టు మేక్ లాట్ ఆఫ్ మనీ ఆర్ హౌ టు బికమ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఆ ఫోకస్ ఉండాలి. కానీ సో మై స్కూలింగ్ ఆర్ మై ఎడ్యుకేషన్ ఇస్ ఇర్రెలవెంట్. వెరీ నైస్. సో మా ఇంట్రెస్ట్ ఏంటంటే మీరు అమెరికాలో వెళ్ళి ఇంతలాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా, మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివారా స్టార్ట్ అవడమే? హౌ డిడ్ యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్? దట్ ఈస్ ఓన్లీ ద ఇంటెన్షన్ బిహైండ్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఓకే. ఇంగ్లీష్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు నేను కొంతవరకు స్పానిష్ కూడా మాట్లాడతానండి. సో ఇండియాలో మన స్పానిష్ అనే వర్డ్ మనకి తెలియదు. లైఫ్లో ఏంటంటే ఏదైనా నెసెసిటీ ఇస్ ద ఇన్వెన్షన్. సో మనకి నెసెసిటీ వచ్చినప్పుడు మీరు ఏ భాషలైనా ఏమైనా నేర్చుకుంటారు, ఎట్లయినా నేర్చుకుంటారు. దట్స్ నాట్ అ బిగ్ డీల్ అట్ ఆల్. సో మనం లాంగ్వేజ్ ఇస్ జస్ట్ ఎ కమ్యూనికేషన్. మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాం అనేది అంతవరకే. మనం ఎంత ప్రాపర్గా ఇది మన షేక్స్పియర్ ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్గా మాట్లాడతాం అనేది ఇట్స్ నాట్ నెసెసరీ. బట్ వీ హ్యావ్ టు కమ్యూనికేట్ అండ్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సో ఇదంతా మీరు అవసరం అయినప్పుడు మనం ఏ లాంగ్వేజ్ మాట్లాడితే వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ ఆనంద్ గారు. సో మీరు ఇప్పుడు రెస్టారెంట్ నడుపుతున్నప్పుడు ఇక్కడ ఇండియాలో ఎవరైనా ఒక హోటల్ నడిపితే చాలా లేబర్ ఇష్యూస్, మనుషులు దొరకట్లేదు. ఇప్పుడు పర్టికులర్గా ఈ టైంలో ఇప్పుడు రెస్టారెంట్కి వస్తారా రారా ఈ విషయం కూడా తెలియదు. అండ్ నెక్స్ట్ వస్తే సోషల్ డిస్టెన్స్ ఎంత పాటించాలి మధ్యలో, ఇవన్నీ ఇన్ని ఉన్నాయి కదా. అసలు అక్కడ కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదా ట్రంప్ గారు కూడా ఈవేళ అంతా ఆయన కూడా ఎగెనిస్ట్ ఈ లాక్డౌన్కి దీనికి, మీ బిజినెస్ యాజ్ యూజువల్ గా ఉందా? సో ఈస్ దెర్ ఎనీ డిఫరెన్స్ డ్యూరింగ్ దిస్ కోవిడ్ టైం? బిజినెస్ అయితే చాలా ఎఫెక్ట్ అయింది. బట్ అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ ఈస్ హెల్పింగ్ ఫర్ లాట్ ఆఫ్ బిజినెసెస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఎలా అంటే మాకు ఎంప్లాయీ పేరోల్ ప్రొటెక్షన్ అని చెప్పి అవన్నీ ఇవి అని చెప్పి ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ అస్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ అస్ టు స్టే ఇన్ బిజినెస్. ఆ రకంగా చేస్తున్నారు గవర్నమెంట్. సో మాకు ఎంప్లాయీస్కి పేరోల్ కోసం ఒక 2.5 months పేరోల్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ టు కీప్ ద ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో అది గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. అండ్ సెకండ్ థింగ్ సోషల్ డిస్టెన్సింగ్ అంటారా. ఇప్పుడు అమెరికా ఇస్ అ ఫ్రీ కంట్రీ. సో కొందరు ఏంటంటే 100% పాటిస్తున్నారు, ఇంకా కొందరు ఏదంటే దే డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ ఆల్ దిస్ క్వారంటైన్ ఆర్ కోవిడ్ ఆర్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. వాళ్ళు మాస్క్ కూడా వేసుకోవడం లేదు. కొందరేమో మాస్క్ బన్నీ సూట్ దాకా అన్నీ వేసుకొని తిరుగుతున్నారు. ఇంకా కొందరేమో ఏమి దే డోంట్ కేర్ అనమాట. సో దాంతోనే మీరు చూసారంటే క్వారంటైన్ చేసినప్పుడు ఇక చాలా స్టేట్స్లో వాళ్ళు చాలా ఫైట్ చేశారనమాట. వీ డోంట్ వాంట్ టు బీ అట్ హోమ్, సో వీ హ్యావ్ అవర్ ఓన్ ఫ్రీడమ్, వీ నో హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అని చెప్పి. అందుకోసమే మా దగ్గర ఇన్ యునైటెడ్ స్టేట్స్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ మోర్. So nobody self-quarantine, they didn't believe on those things. Some people, I mean to say, not everybody. But again, some people has become too many in the cases. సో అది మనం ఎలా కన్సిడర్ చేయాలి? దట్ అదే ఈజ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అనుకోవాలా, లేదా ప్రాణం అంటే అంత విలువ లేదనుకోవాలా? ప్రాణం అంటే ప్రతి ఒక్కరికి విలువే. కాకపోతే ఏంటంటే ఇంకా అది ఎవరి వాడి చాయిసెస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా క్వారంటైన్ తీసేస్తున్నారు కొన్ని ప్లేసెస్లో, చూసాను టీవీలో. సో ఇక మన చాయిసెస్ అనమాట. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే నిప్పు ముట్టుకోవద్దు, ముట్టుకుంటే కాలుతుందని చెప్తారు. ఒక్కసారి ముట్టుకుంటే కాలిన తర్వాత ఎవరికంటే వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని ఇంకా అది ఇట్స్ ఆల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ సెల్ఫ్ చాయిసెస్. నైస్ ఆనంద్. ఆనంద్, we want to ask you some important questions which are useful to our audience. ఇప్పుడు మీరు బిజినెస్ మ్యాన్, యుఎస్లో ఉన్నారు. హౌ డూ యూ సీ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియన్స్ ఇన్ అమెరికా పోస్ట్ COVID-19?
యాజ్ ఐ సెడ్ ఆపర్చునిటీస్ ఎప్పుడైనా ఉంటుందండి. లైక్ ఇండియన్స్ లివింగ్ ఇన్ అమెరికా ఆర్ ఇండియన్స్ కమింగ్ టు అమెరికా? ఆల్రెడీ ఇండియన్స్ లివింగ్ ఇన్ అమెరికా. ఇండియన్స్ లివింగ్ ఇన్ అమెరికా ఇప్పుడు పర్టికులర్ ఐటీస్ లో వచ్చిన వాళ్ళు, మన తెలుగు వారైనా సరే ఎవరైనా సరే ఐటీలో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకైతే నో ఎఫెక్ట్ అనమాట. దే ఆర్ ఎంజాయింగ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. మోర్ 99% ఆఫ్ ద పీపుల్ ఎంజాయింగ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఇంకా జాబ్స్ పోతుంది అవి ఇవి అంటున్నారు కానీ, బట్ ఐ డోంట్ సీ ఎనీ ఆఫ్ దోస్ ఎఫెక్ట్స్ ఫర్ ద ఐటీ ఇండస్ట్రీ. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ ఈస్ గ్రోయింగ్. ఇప్పుడు లాట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ ఈజ్ ఆల్వేస్ చేంజింగ్ అనమాట. ఇప్పుడు న్యూ 5G టెక్నాలజీ వస్తుంది. సో అలా టెక్నాలజీ ఇస్ ఇవాల్వింగ్. ఒకటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక జాబ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా మనము ఈ సాటిస్ఫైడ్, నాకు ఈ జాబ్ ఎల్లకాలం ఉంటుంది అని అనుకునే వాళ్ళకి ఎప్పటికైనా ప్రాబ్లమే. సో యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అప్డేటింగ్ అవర్ సెల్ఫ్, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఫీల్డ్ అనుకోండి, మనము ఫర్ ఏ జాబ్లో ఉన్నా సరే, డాక్టర్స్ కూడా ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఎవ్రీ 2 years దే నీడ్ గో అండ్ లర్న్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా ఎవ్రీ 2 years మాకు కొన్ని కోర్సెస్ ఉంటుంది, అది కంప్లీట్ చేస్తేనే అగైన్ వీ కెన్ ప్రాక్టీస్, అదర్వైజ్ వీ కెనాట్ ప్రాక్టీస్. సో కొందరికి ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, జాబ్లో ఆర్ ఎనీథింగ్ వాళ్ళు ఆర్ వర్కింగ్, మనకి మనం ఎన్హాన్స్ చేసుకోవడం మర్చిపోతాం. వి బికమ్ వెరీ కంఫర్టబుల్. సో ఫర్ ద పీపుల్ హూ బికమ్ కంఫర్టబుల్ లైక్ దాట్, దే విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫర్ ఎనీ అదర్ ఎనీ రీజన్స్. థ్యాంక్ యూ ఆనంద్ గారు. సో వాట్ అబౌట్ స్టూడెంట్స్? చదువుకోవడానికి వచ్చారు, వాళ్ళకి తర్వాత అక్కడే ఉద్యోగాల కోసం అంటారు. ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్ ఈ స్టూడెంట్స్కి ఉంటాయా ఇంతకు ముందు ఉన్నట్టుగానే, లేదా చదువుకొని వచ్చేయాల్సి ఉంటుంది? మీకు ఐడియా? అమెరికాలో పని చెయ్యాలి ఆర్ లైక్ నేను హార్డ్ వర్క్ చేయాలి అనుకునే వాళ్ళకి ఎప్పటికీ జాబ్ ఉంటుంది. దేర్ ఇస్ నథింగ్ లైక్ దేర్ ఇస్ నో జాబ్ అట్లా ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు నేను $1000 తీసుకొని వచ్చాను అమెరికాకి. సో సో మన దేర్ ఆపర్చునిటీ, మనల్ని నమ్ముతారు అమెరికన్స్ పర్టికులర్లీ. దే విల్ ట్రస్ట్ యూ, దే విల్ బిలీవ్ యూ, అండ్ దెన్ ఆపర్చునిటీస్ ఇస్ ఎనార్మస్ ఆపర్చునిటీ ఈవెన్ ఫర్ ద స్టూడెంట్స్. ఇప్పుడు చాలా మంది గ్యాస్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇండియన్స్ నేను చూశాను. సో అందరికి ఇక్కడ జాబ్స్ ఎనార్మస్ ఆపర్చునిటీస్ ఉందండి. దేర్ ఇస్ నో డౌట్ దట్ దే కెనాట్ సర్వైవ్ ఇన్ అమెరికా. వండర్ఫుల్. సో థ్యాంక్ యూ ఆనంద్ గారు. సో మీరు వెళ్ళారు, జాబ్ చేద్దామని వెళ్తారు, అక్కడే ఉంటారు, మీరు అక్కడ గ్రీన్ కార్డ్ కూడా వస్తుంది, మీ పిల్లలు కూడా అక్కడే పుడతారు, అమెరికన్ సిటిజన్స్ అవుతారు. సో మీకు ఎప్పుడైనా మళ్ళీ ఇండియా రావాలనిపిస్తుందా? ఎప్పుడైనా వన్స్ నేను ఇక్కడ నా జర్నీ అయిపోయింది, మళ్ళీ నా రిటైర్మెంట్ లైఫ్ అంతా నేను ఇండియాలో ఉండాలి అట్లా అనిపిస్తుందా, లేదా యూ బికమ్ టోటలీ అమెరికన్స్ అయిపోతారు? మనం ఏం అయిపోతామో ఏమో అనేది ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ అండి. లైఫ్ ఇస్ అ మైగ్రేషన్. సో మనం ఎప్పుడైనా మైగ్రేట్ అవుతూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది పల్లెటూరు నుంచి హైదరాబాద్కి వస్తారు, హైదరాబాద్ నుంచి బాంబే వెళ్తారు, కెనడా, డిఫరెంట్ ఢిల్లీ, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తారు, లేకపోతే అమెరికాకి కూడా వస్తారు, ఆర్ కెనడా, చాలా ప్లేసెస్కి వెళ్తాం. సో లైఫ్ ఇస్ అ మైగ్రేషన్. సో కొందరు ఏమంటారు అంటే, ఇండియాలో ఉన్న వాళ్ళు కొందరు నన్ను అడుగుతారు అనమాట, నువ్వు అమెరికాకి వెళ్ళిపోయావు, ఇండియా మర్చిపోయావు అని చెప్పేసి. సో వన్స్ యు ఆర్ ఇండియన్, యూ విల్ ఆల్వేస్ బి ఇండియన్. మీరు ఏ దేశంకైనా వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, మనం ఇండియాలో వదిలేసి రామన్నమాట, ఇండియాని తీసుకొని వస్తాం పరాయి దేశానికి వచ్చినప్పుడు. సో సో మనం పరాయి దేశంకి వచ్చినప్పుడు ఇండియాని తీసుకొని వస్తాము, అండ్ ఇండియా ఈజ్ ఆల్వేస్ విత్ యూ. ఎందుకంటే ఇండియా అనేది మన తల్లి లాంటిది అనమాట. మనం ఎంత ఎదిగినా, ఏం చేసినా, ఎంత బ్యూటిఫుల్ వేరే కంట్రీస్ ఎంత ఉన్నా కూడా ఏంటంటే ఇండియా ఈజ్ ఇండియా అనమాట. ఎందుకంటే మన ఇండియాని ఎప్పటికీ తలుచుకున్నా కూడా, ఇప్పుడు ఇండియాలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ నేను చాలా మంది ఇండియన్స్తో కలిసి మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచిస్తాం. మేమేం చేయాలి ఇండియాకి, హౌ క్యాన్ వీ మేక్ అవర్ కంట్రీ మోర్ ఇది అన్ని కంట్రీస్ కంటే ఇంకా ఎట్లా ఎదగాలి, వాట్ వీ హ్యావ్ టు డూ, హౌ వీ హ్యావ్ టు సపోర్ట్. మేము ఫండ్ రైజింగ్ చేయడమైనా సరే, ఏదైనా సరే, we work always because India is our mother. So thank you Anand. Thank you, very happy to hear those words. And మీ పాపర్లో కూడా చూశాను దట్ ఇండియా వచ్చినప్పుడు దట్ లవ్ ఫర్ ద కంట్రీ అండ్ రూట్స్ దే నెవర్ ఫర్గాటెన్. సో వండర్ఫుల్ జర్నీ అండ్ సో హౌ డు యూ సీ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియా? బికాజ్ అందరూ చెప్తున్నారు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అమెరికా ఇప్పుడు ఇండియాకి ఫేవర్ చేస్తుంది. ఇప్పుడు ఫార్మా ఈ యొక్క వ్యాక్సిన్ కనుక్కుంటే దానికి మనకున్న కెపాసిటీకి మనకే వస్తుంది. ప్రపంచంలో ఎవరు కనిపెట్టినా ఆర్డర్ మాత్రం ఇండియాకే వస్తుంది, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఈ వ్యాక్సిన్స్ తయారు చేయడం. సో దట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా అని. అలాగే నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మాట్లాడుతున్నారు, దట్
ఇమీడియట్ గా కాకపోయినా నెక్స్ట్ 1 decade ఇండియా ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ టైం, బికాస్ మనకి అతి త్వరగా గవర్నమెంట్ కూడా ఫార్వర్డ్ గా ఉంది కాబట్టి ఒక ఎన్విరాన్మెంట్ మారితే ఇండియా ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ 1 decade, నెక్స్ట్ 1 decade. సో దో ఇది అందరికీ వచ్చిన సిచ్యువేషన్ ప్రస్తుతం. ఎకనామికల్ క్రైసిస్ అన్నది ఇది ఏ ఒక్క దేశానికి వచ్చింది కాదు కనుక. సో మీరు అక్కడి నుంచి అయినా డూ హ్యావ్ ఎనీ పర్స్పెక్టివ్ టువర్డ్స్ ఇండియా, మీరు అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి? సో నేనేం చూశానంటే, ఇప్పుడు మేము కొన్ని డీలింగ్స్, మా వెండర్స్ ఉన్నారనమాట, వాళ్ళు చైనా వాళ్ళతో డీల్ చేసినప్పుడు ఐ విల్ టెల్ హౌ చైనా ఆపరేట్స్, సో హౌ ఇండియా మైట్ ఆర్ ఇట్ షుడ్ ఆపరేట్. ఇప్పుడు చైనాకి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తున్నాం అనుకోండి, ఒక పర్టికులర్ ప్రోడక్ట్, ఒకటి ఎనీ ప్రోడక్ట్ యూ పిక్, ఇది నాకు ఒక 10,000 పీసులు కావాలి అని చెప్తే వాడు ఏం చెప్తాడంటే ఒక 15 రోజులు అవుతుందని చెప్తాడు. సో విదిన్ 15 days వాట్ ఎవర్ ద స్టైల్ క్వాలిటీ ఏదైతే ఆర్డర్ చేసామో విదిన్ 15 days he will ship it. Not even 1 day delay. సో మీకు ఆ 10,000 ప్రోడక్ట్ మనకి చేతికి అందిన తర్వాత యూ సీ లైక్ ఎనార్మస్ డిమాండ్. నౌ యూ నీడ్ ఇన్స్ ఆఫ్ 10,000 యూ నీడ్ 2 lakh pieces of that particular item. సో వానికి ఫోన్ చేస్తే కెన్ యూ డెలివర్ దాట్ అంటే వాడు ఓకే విదిన్ 2 weeks డెలివర్ అని చెప్తాడు. 2 lakhs ప్రోడక్ట్స్ మనం ఆర్డర్ చేసినా డెలివర్ చేస్తాడు. అండ్ దే విల్ నెవర్ సే నో. సో దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఫర్ చైనా. సో అందువల్లనే వాళ్ళు అమెరికాకి ఉన్న డిమాండ్ని వాళ్ళు తట్టుకోగలిగారు. ఫర్ దట్ మ్యాటర్ నౌ డేస్ దే ఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో మనకి ఇప్పుడు నేను రీసెంట్లీ విన్నది ఏంటంటే ఇండియాకి చాలా మ్యానుఫ్యాక్చరింగ్స్ ఫ్రమ్ చైనా దే ఆర్ సెండింగ్ ఇట్ బ్యాక్. పర్టికులర్లీ ఇప్పుడు మాకు హోటల్ కావాల్సిన ఫర్నిచర్స్ అవన్నీ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అవి ఇవన్నీ అనుకుంటున్నారు. బట్ నేను గమనించింది ఏంటంటే మనకి ఇండియన్స్లో నేను చూసింది ఒకటి ఏంటంటే పర్టికులర్లీ ఇన్ లాట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేస్తారు. వెన్ ద ఫ్రీడమ్ ఇస్ గివెన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వి ట్రస్ట్ ఆన్ ది అదర్ పర్సన్. సో దాన్ని చాలా మంది ఏం చేస్తారంటే మిస్యూజ్ చేస్తారు. నాకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను మిస్యూజ్ చేస్తాను అన్నట్టు. సో అది నేను బికాస్ ఐఎమ్ బీయింగ్ ఎ ఇండియన్ ఐ సీ లాట్ ఆఫ్ ఇండియన్స్. నేను మెచ్చుకున్న ఇండియన్స్నే మెచ్చుకోగలుగుతాను, తిట్టిన ఇండియన్నే తిట్టగలుగుతాను. కాబట్టి నేను చూసిన వాటిలో ఏంటంటే కొంతవరకు మన వాళ్ళు మిస్యూజ్ చేస్తారు అన్నట్టు అనిపిస్తుంది. బట్ there is lot of manufacturing things are going to come to India. I see a very bright opportunity for India. మనం దాన్ని కరెక్ట్గా వాడుకొని చేసుకుంటే కనుక we can the rest of the world might not depend on China anymore. So మనకి అంత ఆపర్చునిటీ ఉంది. We have like a strength of young generations and a strength of population. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన అబ్దుల్ కలాం అనుకున్న డేస్ ఆర్ నాట్ టూ ఫార్ అని నా అభిప్రాయం. వండర్ఫుల్ ఆనంద్ గారు. సో సేమ్ టైం we shouldn't use our freedom, misuse our freedom. That is the only thing. థ్యాంక్ యూ ఆనంద్. సో మాకేం అర్థం అవుతుందంటే దేర్ ఆర్ 2 things ఫర్ దిస్ అవర్ కంట్రీ ఇండియా నౌ, మేడ్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు బి వోకల్ టు ద లోకల్ చాలా మంచి సందేశం ఇచ్చారు. సో ఆయన ఒక కాంటాక్ట్ సెట్ చేస్తారనమాట. ఆయన ఏం పని చేయబోయినా ఇండియన్స్ అందరిని ఎంగేజ్ చేయడం మాత్రం చాలా బాగా వచ్చి ఆయనకి. సో బీ వోకల్ టు ద లోకల్ అంటే దట్ ఎక్కడ పండించినవి వాళ్ళకి మనం వీ కెన్ బికమ్ ఏ బ్రాండ్ అంబాసిడర్స్. దట్ ఇస్ వన్ థింగ్. ద సెకండ్, ఇప్పుడు ఒక కియా మోటార్స్ లాంటిది పెట్టాలంటే ఇమీడియట్గా మన దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకపోవచ్చు. అది మేక్ ఇన్ ఇండియా. సో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చెప్పినట్టుగా అంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ తయారు చేసి పెట్టి మనం నడిపి కంటే ఇప్పుడు అలాంటి కంపెనీస్ దే కెన్ బ్రింగ్ దేర్ మిషనరీ, దే కెన్ సెటప్ ద కంపెనీ అండ్ దే కెన్ మ్యానుఫ్యాక్చర్ హియర్. సో దట్ ఇస్ మేక్ ఇన్ ఇండియా. మేడ్ ఇన్ ఇండియా ఈజ్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్ అండ్ మేక్ ఇన్ ఇండియా ఈజ్ వి allow the world to make their products in India. So I think that's where we can compete much faster. So I'm sure that government is proactive and definitely ఈ విషయంలో ఏం పాలిటిక్స్ ఉండవు అనుకుంటున్నాను. బికాస్ ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఎంతో కొంత పెట్రియాటిక్ ఉన్నారు కనుక. సో థ్యాంక్ యూ ఆనంద్ గారు. సో వీ హ్యావ్ క్వశ్చన్స్ ఫ్రమ్ కృష్ణవంశీ. కృష్ణవంశీ గారు, కెన్ యూ ప్లీజ్ గో అహెడ్ విత్ దట్? హలో సార్, నమస్తే అండి ఆనంద్ గారు. నమస్తే అండి వంశీ గారు. Sir, thank you so much for such a nice, successful story. Okay, it is giving a motivation for all of us. Okay, and మీరు చెప్పిన స్టోరీ. అండ్ సార్, I have a question. మీరు ఏదైతే హోటల్ బిజినెస్ లో ఉన్నారో, ఓకే, you are talking about rooms, hotel rooms. Okay, so what will be the business strategy
పోస్ట్ కోవిడ్ అంటే ఈ హోటల్స్ అనేటి హోటల్ బిజినెస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎస్పెషల్లీ లాడ్జింగ్ బిజినెస్ పోస్ట్ కోవిడ్ will it be viable or successful because people will be traveling less and most of the, as you said, most of the IT people will be working from home. Okay. Even consultants also will be helping online. So even so what will be the post covid ela untundi business అనేది పోస్ట్ కోవిడ్ ఏంటంటే మనకి ఈ టైంలో ట్రావెలింగ్స్ అంతా చాలా తక్కువైందండి. సో బిజినెస్ ఇస్ డెఫినెట్లీ గాట్ అఫెక్టెడ్ ఈ టైంలో. సో వీఆర్ ఆల్ జస్ట్ నౌ ఇన్ ద లాట్ ఆఫ్ బిజినెసెస్ అండ్ సర్వైవల్ మోడ్. మనం ఒకటే హోటల్ నడిపేటప్పుడు మనం ఇంకా ఆపర్చునిటీస్ ఏంటంటే కొన్ని హోటల్స్ కూడా మూసుకొని పోతుంది కొన్ని ప్లేసెస్లో. బికాస్ ఏంటంటే వాళ్ళు బారో చేసుకునే మార్ట్గేజ్ అయినా సరే ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఎ హ్యూజ్ మనీ. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో ఎవరు ఎలా కొనుక్కున్నాడు హోటల్, ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక ప్రాపర్టీ కొన్నాడు. సో హీ ఇన్వెస్టెడ్ $6 million అండ్ హీ బాట్ అ హోటల్ ఫర్ $18.5 million కి ప్రాపర్టీ కొన్నాడు. జనవరిలో క్లోజ్ చేశారు, ఫిబ్రవరిలో ఆల్ ద డిజాస్టర్ హెస్ స్టార్టెడ్. సో ఇప్పుడు ఏంటంటే హీ ఈస్ పంపింగ్ ద మనీ టు సర్వైవ్ ఇన్ ద మార్కెట్, బట్ హౌ లాంగ్ హీ క్యాన్ పంప్ ఇన్ ద మనీ ఈజ్ అనదర్ క్వశ్చన్. సో ఈ కరోనా వైరస్ అనేది ఏంటంటే నోబడీ నోస్ what directions and what shapes it's taking every day. At the same time, కొందరు కరెక్ట్ టైంలో బిజినెస్ తక్కువ రేటుకి కొనుక్కున్న వాళ్ళకి వితౌట్ ఎనీ ఇష్యూస్ దే ఆర్ సర్వైవింగ్. సో మీరు అడిగిన క్వశ్చన్ ఇట్స్ $1 million క్వశ్చన్. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, as much as you know, that's all I know. Thank you, Anand, for such a straightforward and genuine answer. So Bhaskar garu, you have anything to ask? Please go ahead. భాస్కర్ గారు మీ వాయిస్ వినిపించడం లేదండి. నమస్తే ఆనంద్ గారు. నమస్కారం అండి. వెరీ హ్యాపీ అండి. చక్కగా మీ జర్నీ చాలా ఇదిగా చెప్పారు. సో మై డాటర్ ఇస్ స్టేయింగ్ దేర్ ఇన్ ఆరిజోనా. ఓ ఓకే, థ్యాంక్ యూ. వెరీ నైస్ టు సీ యూ సార్. సో మీ జర్నీ కూడా చాలా బాగా, చాలా చక్కగా, చాలా ఓపెన్ గా, చాలా ఇదిగా చెప్పారు. సో నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అక్కడ ఇది ఉన్నారు కదా, మీ దీంట్లో ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ లో ఉన్నారు కనుక, రియల్టర్ గా ఉన్నారు కనుక, మీరంటే ఇక్కడ ఇలా కొత్తగా ఎవరైనా సెటిల్ అయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళకి మీరు ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారు? హెల్ప్ అంటే ఇట్స్ నథింగ్ బట్ యాజ్ అ బిజినెస్ కన్సర్న్స్ ఓన్లీ. తెలిసిన వాళ్ళ దగ్గర చేసుకుంటానికి, అంటే ఇప్పుడు మా అమ్మాయి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను ఇక్కడ. ఒక ఎందుకు కొనుక్కో అంటే షీఈ్ అన్మ్యారీడ్, yet to be married by, అంటే యాక్చువల్ గా అయితే అక్టోబర్ అట్లా చేయాలనుకున్నాము. బట్ ఇట్ వాస్ బికాస్ ఆఫ్ ది కోవిడ్, వెదర్ వీ హ్యావ్ టు కమ్ దేర్ ఆర్ షీ విల్ కమ్ హీర్ అనేది అట్లా ఇదిగా ఉంది కనుక, సో ఆ సిచ్యువేషన్ లో ఉన్నాం. బట్ దే ఆర్ ఇన్ ద మూడ్ ఆఫ్ టు బై ఎ హౌస్. ఇప్పుడు అట్లాగే ఎవరైనా ఉన్న వాళ్ళకి మీరు ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా? అది ఎంతవరకు అడ్వైజబుల్? లెట్ హిమ్ వెయిట్ ఫర్ సమ్ పీరియడ్. అంటే నెక్స్ట్ ఎలాగో మీ నెంబర్ అది ఇచ్చి నేను కాంటాక్ట్ చేయమని చెప్తాను. మోరోవర్ అది నా పర్సనల్ ఇది. తర్వాత అంటే యూజువల్ గా ఇప్పుడు మీరు ఉన్న దాంట్లో మీరు చాలా ఇదిగా చెప్పారు, మీరు హోటల్ ఇండస్ట్రీ దాంట్లో అంటే ఆఫ్టర్ కోవిడ్ మీ రెస్టారెంట్ కి, అంటే దట్ బిలాంగ్స్ టు అవర్ ఇండియా ఆల్సో, రెస్టారెంట్ ని ఏ రకంగా కోవిడ్ విషయంలో ఎట్లా మోడిఫికేషన్స్ ఆఫ్ అంటే ఫిజికల్ డిస్టెన్స్ కానివ్వండి, ఈ విషయాల్లో ఎట్లాగా, అంటే లాడ్జ్ విషయంలో కానివ్వండి, వాట్ ఆర్ ది మెజర్స్ యు ఆర్ గోయింగ్ టు టేక్ అప్? అంటే మీకు ఆల్రెడీ ఒక గైడ్ లైన్స్ లాగా ఏదో ఇవ్వటమో, ఏదో ఒక ఇవి ఉండుంటాయి కదా మీ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అలా ఇచ్చే అలా ఉంటాయి అట్లా. అదే అంటే ఇక్కడ కూడా అదే సేమ్ ఇది అవుతుంది కదా, అట్లాంటి ఏమన్నా ప్రికాషనరీగా ఇప్పుడు మన వంశీ గారు అడిగినట్టుగా అట్లాగా ఏమన్నా ఇవి ఉన్నాయండి? యా, ప్రికాషన్స్ అంటే మనం ఆబ్వియస్లీ సోషల్ డిస్టెన్సింగ్ అవన్నీ చేయాలండి, విచ్ ఇస్ అన్ ఆబ్వియస్ థింగ్, బికాస్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ not only our customers to our business and also the people who's working for our business. So వాళ్ళిద్దరిని ప్రొటెక్ట్ చేయాలి. సో దానికోసం what government is mandates a lot of rules and regulations and which we follow diligently. In case follow అవ్వకపోతే, if they come for an inspection or anything, we'll be in a deep trouble. So we always follow the government rules and the due diligence వాళ్ళు ఏదైతే చెప్తే అవన్నీ ఫాలో చేస్తాము. And coming to helping only for ఇల్లు కొనడమే కాదండి, I helped a lot of commercial people and I helped a lot of people with the primary homes కొనుక్కోవడము అవన్నీ కూడా చాలానే. I did a lot of things. Almost 15 years ago I've been doing it.
So if you name in Arizona, there's none of the street I don't know. I know every street and almost like pretty much. ఎందుకంటే మేము ఇక్కడ తెలుగు అసోసియేషన్లో ఐఎమ్ ఆల్సో వైస్ ప్రెసిడెంట్ ఇన్ తెలుగు అసోసియేషన్. సో ఆ రకం కూడా ఐ నో pretty much అన్ని తెలుగు వారు ఉన్న అరిజోనాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ అట్లీస్ట్ దే నో మీ అండ్ ఐ నో మోస్ట్ ఆఫ్ దెమ్. I will convey. Thank you very much. Yeah. థ్యాంక్ యూ ఆనంద్. సో మీరు అరిజోనా తెలుగు అసోసియేషన్ కూడా ఒక సంవత్సరం ప్రెసిడెంట్గా ఉన్నారు. సో యూ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ లాట్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్. వండర్ఫుల్ బీయింగ్ ఏ గ్రేట్ లీడర్ అండ్ బీయింగ్ ఏ గ్రేట్ ఎంటర్ప్రినర్. సార్ నాకు బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంటుంది, ఆయనకి పదవి ఉన్నా లేకపోయినా వీడు ఎక్కడున్నా రాజారా అంటారు. అలాగే ఇక్కడ మీరు ఎంటర్ప్రినర్గా మొదలుపెట్టి అమెరికా వెళ్ళి ఎన్ని పనులు చేసినా మళ్ళీ ఆఖరికి మీరు మీ పేరు కూడా ఆనంద సభాపతి, అంటే సభకి అధ్యక్షుడు అని. అందుకని ఎక్కడికి వెళ్ళినా కానీ మీ యొక్క ఆ యొక్క పతాకాన్ని ఎగరేశారు. సో యూ హావ్ బీన్ ఎన్ ఎంటర్ప్రినర్ అండ్ లివింగ్ లైక్ ఏ కింగ్ ఇన్ USA and given employment. Can I know the number of your total employees working in your hotels, Anand garu? So that right now we have season కి మారుతూ ఉంటుంది. In a peak season anywhere between 60 to 75 people పనిచేస్తారు. In a 2 hotels and restaurants అన్ని మొత్తం కలుపుకుంటే I have close to about 90 employees. 90 employees, 90 మందికి మీరు అమెరికన్స్ కి ఉద్యోగాలు ఇచ్చారు. సో దట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. ఇద్దరు ఇండియన్స్ నాతో కలిపి మీతో కలిపి. వెరీ నైస్, వెరీ నైస్, వండర్ఫుల్ అండి. ఆనంద్, మీ పేరులో ఆనందం ఉంది, మీ పేరులో సభాపతి ఉంది. సో మీరు సార్థక నామధేయుడు. మీరు ఒక జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నది కాదు, ఎక్కడ ఫినిష్ చేసే ఉన్నది ముఖ్యమని. సో యూ హావ్ క్రియేటెడ్ ఏ వండర్ఫుల్, మీరు అనుకున్నది సాధించారు. మీ పాప కూడా చక్కగా చదువుకుంటుంది అండ్ యువర్ ఇన్లాస్ ఆర్ ఆల్సో దేర్ అండ్ యూ కీప్ కమింగ్ ఎవ్రీ ఇయర్. థ్యాంక్ యూ. మీరు ఇండియాని తీసుకెళ్ళానన్నారు, అది చాలా చాలా మంచి విషయం. వేర్ ఎవర్ యూ ఆర్, సో మేక్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ. And thank you so much for all your insights and wish you more happy and blissful life. Thank you, Anand garu, for being today as our bold guest. Thank you so much. Thank you. Thank you all the participants, my dear friends. So 1-to-1 లో అయితే ఆనంద్ని మేము సింగులర్ వచనంతో మాట్లాడుకుంటాం, బట్ టుడే ఈజ్ అవర్ గెస్ట్. సో అతిథి దేవోభవ కాబట్టి చాలా చాలా గౌరవించి మాట్లాడుకుంటున్నాం. So our bold talks and we club thank Mr. Anand Sabapathy. One more thing. Please go ahead. Just before we leave, ఇప్పుడు మన దగ్గర చాలా మంది ఆంటర్ప్రినర్స్ అందరూ వస్తారు కాబట్టి నేను ఒక మాట చెప్పాలనుకున్నాను. ఏంటంటే హౌ డు వి ప్లాన్ అ బిజినెస్, అంటే ఎలా బిజినెస్ ప్లాన్ చేసుకుంటాము, ఆ బిజినెస్ లో మనం ఎలా ఎదుగుతాము, అండ్ హౌ డు వి ప్లాన్. సో హౌ డు వి ప్లాన్, జస్ట్ ఐ టేక్ లైక్ 1 more minute. అది నేను ఎప్పుడైనా పాటించేది, అది అందరికి చెప్తే అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఏ బిజినెస్ స్టార్ట్ చేసేకి ముందు అయినా కూడా ఏంటంటే ఎంప్టీయింగ్ అవర్ సెల్ఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత బాగా తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే స్టెప్ 1, 2, 3, 4, 5, 6 అని వెళ్ళిపోయేసేసి దే విల్ బికమ్ సక్సెస్ఫుల్. మనకి ఏమీ తెలియదు అన్నప్పుడు ఏమైపోతుంది అంటే మనం 1, 2 స్టెప్ వేసేటప్పుడు 1, 2లో ఉన్న కాంబినేషన్స్ అన్ని ఆలోచించుకుంటాం. 1, 2 is 12 and 21. సో మనకి వేరియేషన్స్ వస్తుంది. అందులో 21 ఆపర్చునిటీస్, ఫెయిల్యూర్స్, సక్సెస్ అని ఆలోచిస్తుంటాం. అలా థర్డ్ స్టెప్కి వెళ్ళేటప్పుడు మనకి 321 ఆపర్చునిటీస్ ఉంటుంది అనమాట. ఇవన్నీ సో ఇన్ని ఆపర్చునిటీస్ మనం చేసుకుంటాం. సో చాలా తెలిసిన వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇమీడియట్లీ ఫెయిల్ కూడా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఏమీ తెలియని వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ వస్తారు, దే బికమ్ ఎ సక్సెస్ఫుల్. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రతి స్టెప్స్ లో అన్ని కాంబినేషన్స్ చూసుకుంటూ పోతూ ఉంటారు. సో వెన్ దే స్టార్ట్ ద బిజినెస్ వీళ్ళు కూడా ఫెయిల్ అవుతారు వాళ్ళలాగానే. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే బాగా తెలుసుకున్న వాళ్ళు ఫెయిల్ అయ్యేటప్పుడు దే డోంట్ నో ద ఫెయిల్యూర్. ఎందుకంటే వాళ్ళలో నాకు అన్ని తెలుసు అండ్ ఐ విల్ బి సక్సెస్ఫుల్, నేను ఎట్లయినా దాన్ని సక్సెస్ చేస్తాను అనుకుని వాళ్ళు తొందరగా ఫెయిల్ అయిపోతారు. ఈ ఏమీ తెలియకుండా అన్ని కొద్దిగా అందరి దగ్గర అడిగి నేర్చుకొని ఆల్ ద కాంబినేషన్ అండ్ ఈచ్ స్టెప్స్ లో వెళ్ళి వాళ్ళు ఫెయిల్ అవుతారు. బట్ ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ ఫెయిల్యూర్ స్టోరీస్ అన్ని వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి సో దే విల్ ఫిక్స్ ఇట్ very fast. They will fail very quick and they'll fix it very quick, and then they'll come up also very quick in their life. Therefore they never fail in the businesses. సో అది నేను ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నేను అన్ని ఫెయిల్యూర్స్, అన్ని సక్సెస్ఫుల్స్ ఇవన్నీ ఆలోచించుకుంటూ ఐ విల్ మేక్ మై 1 step at a time and then I reach. బిజినెస్ నడిపేటప్పుడు కూడా మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హోటల్ తీసుకునేటప్పుడు నాకు హోటల్ అంటే ఏంటో తెలియదు. సో ఐ స్టార్టెడ్ ద బిజినెస్. అక్కడ మనకి ఫెయిలియర్స్ కూడా వచ్చింది, బట్ వీ ఏబుల్ టు మేనేజ్ దోస్ ఫెయిలియర్స్.
సో అది సో మనకి ఏమీ రాదు అనేటట్టు మనకి అన్ని మనకి ఎడ్యుకేషన్ ఉండాలి, మనకి చెప్పే వాళ్ళు ఉండాలి, ఇవన్నీ ఉంటేనే నేను సక్సెస్ అవుతాను లేకపోతే నేను ఫెయిల్ అవుతాను అనుకోవడం అనవసరం. సో ఎనీ వన్ క్యాన్ బికమ్ సక్సెస్ఫుల్, but pay attention to your all your consequences and make one step at a time and achieve your goal. That's it. వండర్ఫుల్. మనకి మీరు చాలా మంచి ఇన్సైట్స్ ఇచ్చారు. యాక్చువల్గా వీడియో మరొకసారి వినాల్సి ఉంటుంది ఎవరైనా స్టార్ట్అప్ చేసేవాళ్ళు కానీ స్కేల్అప్ చేయాలనుకున్నా. కానీ లాస్ట్లో మాకు కూడా ఇంకో క్వశ్చన్ వచ్చింది ఆనంద్ గారు. సో మనం బిజినెస్లో కానీ లైఫ్లో కానీ సక్సెస్ అవ్వాలంటే ప్రతి పురుషుడి విజయం వెనక స్త్రీ అంటారు కదా. సో అలాగా వైఫ్ సపోర్ట్ అవసరమా, లేదా ఎవరి సపోర్ట్ లేకుండా మీరు ఇందాక చెప్పిన ప్రకారం వాళ్ళు చెప్పాలి, వీళ్ళు ఉండాలి, వీళ్ళు ఉంటేనే సక్సెస్ అవుతాను అనుకోకుండా ముందుకు వెళ్ళాలి? వైఫ్ ఫ్యామిలీ వీళ్ళందరూ ఏంటంటే మనకి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు అనమాట. దే ఆర్ లైక్ ఇన్ అవర్ ఎనర్జీ బూస్టర్స్. వాళ్ళు లేకపోతే వాళ్ళ ఒక సహాయము వాళ్ళ ఒక హెల్ప్ లేకపోతే కనుక మనం బయట ఎంత సక్సెస్ అయిపోయినా ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే వి కమ్ హోమ్ టు రెస్ట్. మనకి అక్కడ పీస్ లేకపోతే మనం పొద్దున లేచి వెళ్ళి మనం ఏం సాధించలేము లైఫ్లో. అదొకటి. సో ఇంకా బిజినెస్లో మనం ఏమైనా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఏంటంటే ఒక చిన్న ప్రాక్టీస్ నేను ఎప్పుడైనా చేస్తాను. ఆ ప్రాక్టీస్ ఏంటంటే మనం ఏ బిజినెస్కి వెళ్ళినా మీరు యూ గో టు రెస్టారెంట్ ఆర్ యూ గో టు వన్ కంపెనీ ఆర్ ఒక మూవీ థియేటర్ ఆర్ ఈవెన్ ఒక ఫ్రెండ్స్ ఇల్లు ఆర్ ఇప్పుడు ఒక బిజినెస్కి మీరు వెళ్ళినప్పుడు అది చూసినప్పుడు ఈ బిజినెస్ కనుక నాకు ఇస్తే నేను ఏం చేస్తాను, వాట్ విల్ ఐ డూ ఎ డిఫరెన్స్, వాట్ ఇంపాక్ట్ ఐ కెన్ బ్రింగ్ ఇన్ టు దిస్ బిజినెస్. సో మీరు అది ఎక్కడైనా చూడొచ్చు అనమాట. ఈవెన్ మీకు ఇప్పుడు రోడ్ మీద ఉండే ఈ 25 cents, I don't know, some money you give and use the bathroom or something like that. ఆ బిజినెస్ మీకు ఇచ్చినా కూడా మీరు ఎలా పైకి వస్తారు, హౌ డు యూ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ దాట్ బిజినెస్ టు ఇండస్ట్రీ మీకు తీసుకున్నప్పుడు మీరు దాన్ని ఎలా ఇంపాక్ట్ చేయగలుగుతారు, హౌ యూ చేంజ్ ఇట్. సో ప్రతి దాంట్లో మనం అది ఎప్పుడు చూస్తూనే ఉండాలి. దట్ షుడ్ బికమ్ యువర్ ఆటో పైలట్. మీరు ఒక స్వీట్ షాప్కి వెళ్ళండి ఆర్ లైక్ అండ్ యూ డ్రైవ్ ఒక ట్యాక్సీ ఎక్కండి, ఏదైనా చేయండి, ఎనీథింగ్. సో అందులో మీ ఇంపాక్ట్ ఏముంటుంది, మీరు ఎలా బోల్డ్ స్టెప్ తీసుకొని దాన్ని ఎలా మార్చగలుగుతారు అనేది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే, సో మీకు లైఫ్లో ఒక కొత్త బిజినెస్ కొనాలి అన్నప్పుడు మీకు ఇమీడియట్లీ యూ విల్ నో. బికాస్ ఒక ఆపర్చునిటీయో బిజినెస్ కొనాలి అన్నప్పుడు ఏంటంటే చాలా మంది టైం తీసుకుంటారు. బట్ ఈ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి బిజినెస్ రాగానే దే విల్ మేక్ ఎ డెసిషన్ విద్ ఇన్ 5 minutes, కొనడం కొనకపోవడం. So keep looking for opportunities everywhere and see whatever the impact you can create, whatever the opportunities comes. So అందులో మీ స్టాంప్ ఏమి ఉంటుంది అనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే బిజినెసెస్లో వాళ్ళు తీసుకొని నడిపేటప్పుడు స్టాఫ్కి ఎంపవర్ చేయరు. స్టాఫ్కి ఎంపవర్ చేయకుండా ఎలా చేయాలి అంటే నేను ఏం చేస్తానంటే ఏ ఐడియాస్ అయినా ఏమైనా సరే మా స్టాఫ్ దగ్గర నుంచి వచ్చిన ఐడియా కిందనే చెప్తాను. అండ్ నేను 10 మందికి కూడా ఈ ఐడియా గివెన్ బై మై స్టాఫ్, ఈ మేనేజర్ చెప్పడం వల్లనే ఇది ఇంప్లిమెంట్ చేశానని చెప్తాను, ఈవెన్ దో ఇట్ ఈస్ మై ఐడియా. సో అందులో ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ మై స్టాఫ్ ఈజ్ అ హీరో ఐ క్యాన్ డైరెక్ట్ ఇట్. సో నేను హీరో అయిపోవాలనుకుంటే నాకు డైరెక్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో దెన్ ఐ కెన్ బికమ్ ఎన్ హీరో బట్ ఐ విల్ బికమ్ ఎ ఫ్లాప్. సో అందుకోసమే ఐ వాంట్ టు మేక్ all my staff as heroes. I always stay behind the screen as a director. So that also made my staff ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక స్టఫ్ ఏదో కొనాలన్నప్పుడు నేను 10 రూపాయలకి కొనేస్తానేమో కానీ మా స్టాఫ్ 8 ఇంకా బేరం మాట్లాడి వాళ్ళు ఏం చెప్తారు, ఆనంద్ నువ్వు వస్తే నువ్వు బేరాన్ని ఖరాబ్ చేస్తావు, వీ విల్ డీల్ ఇట్ ఫర్ యూ అని చెప్పేసి. సో దే బీన్ ఎంపవర్డ్ సో మచ్. They do lot better job than me because I coached them and then left them. నేను బిజినెస్ కూడా వెళ్ళాను అనమాట. నేను నా హోటల్స్ ఉందంటే sometimes I don't even go there for 15 days, 20 days, 1 month కూడా వెళ్ళాను. But I never had any issues. Everything runs smoothly because they take care as if it is their own property. Wonderful, Anand. At the end of the day, చాలా మంచి ఇన్సైట్స్ ఇచ్చారు. బిజినెస్ మ్యాన్కి ప్రాక్టికల్గా ఉపయోగపడింది. లేట్ అవుతుందని నేను క్లోజ్ చేద్దాం అనుకున్నాను, బట్ మీరు లేట్గా వచ్చారు కాబట్టి లేటెస్ట్గా ఉన్న చాలా విషయాలు మా వాళ్ళకి చెప్పినందుకు. అండ్ ఆల్సో మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ మా కృష్ణవంశీ గారు కూడా అడుగుతున్నారు. సో ప్లీజ్ గో అహెడ్ సార్. బట్ బిఫోర్ దాట్, బిజినెస్లో మీరు ఇంత హార్డ్ వర్క్ చేసే ఉంటారు, చాలా రోజులు హోటల్ దగ్గర మీరు ఆ బిజినెస్ దగ్గర వేరే ఊర్లో ఉండాల్సి వచ్చి ఉంటుంది. సో బిజినెస్ అంటే మీరు సాక్రిఫైస్ చేయాలా, హెల్త్ కానీ రిలేషన్స్ కానీ హ్యాపీనెస్ కానీ రిలేషన్స్ కానీ? So is there can you balance it at the same time?
ఇట్స్ డిపెండ్స్ అండి. ఎందుకంటే మనము స్టార్టింగ్‌లో ఉంటాం. ఏందంటే మనకి హిందీలో ఏదో ఎలా ఉంటుందంటే మనం ₹10 పెట్టుకొని $10,000,000 బిజినెస్ మొదలెట్టాలనుకుంటాం. సో, అలాంటప్పుడు మనం కొద్దిగా ఎందుకంటే మనం స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ కాదు మనం మొదలెట్టుకునేది. ఇట్స్ అన్ అన్‌స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్. అన్‌స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ అనేటప్పుడు చాలా కేయాటిక్ సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, మీ దగ్గర ఉన్న ₹10తో మీరు ₹10 పని చేయాలి అనుకోవడం చాలా తేలికైన పని. అదేంటంటే ఇప్పుడు మీరు ఒక కంపెనీలో ఎళ్లి చాలామంది సక్సెస్ అయిపోతారు యాస్ ఎ మేనేజర్‌గా వాళ్ళందరికీ. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇదిగో $100,000,000 100,000,000 సారీ నీకు $50,000,000 ఇస్తున్నాము. ఈ $15,000,000లో నువ్వు ఈ ప్రాజెక్ట్ చేయమని చెప్తారు. సో, విచ్ ఇస్ వెరీ ఈజీ. మన జీవితంలో ఎలా ఉంటుందంటే మనం ఒక $100 పెట్టుకొని 100,000,000కి అచీవ్ అవ్వాలనుకుంటాం. సో, అప్పుడు వి ఆర్ నాట్ ఇన్ ద స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొంతవరకు మనం ఎంత దూరం ఎదగాలనుకుంటామో అప్పుడు కొంత ఫ్యామిలీ సాక్రిఫైస్ ఇవన్నీ ఇట్ ఈస్ ఆబ్వియస్ అండ్ ఇట్ విల్ బి దేర్. ఎస్ సార్. థ్యాంక్ యూ ఆనంద్ గారు. సో ఎనీథింగ్ కృష్ణ వంశీ గారు? సార్ ఆనంద్ గారు, యాక్చువల్గా ఇందాక ఒక మంచి టిప్ ఇచ్చారు సార్ మీరు. యూ సెడ్ ఎవ్రీ డిజాస్టర్ విల్ బ్రింగ్ లాట్ మోర్ ఆపర్చునిటీస్ అని చెప్పి. సో వన్ యూ సెడ్ దట్ అబౌట్ స్టాక్స్. ఓకే, సో దట్ ఈస్ వన్ ఐడియా విచ్ యూ హావ్ గివెన్. Couple of people are following it, but is there anything that we can look as an opportunity from this disaster? ఈ స్టాక్ బయింగ్ కాకుండా ఇంకేదైనా ఉందా? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మైండ్? సో ఎప్పుడైనా ఏంటంటే అండి మీరు ఏ బిజినెస్ అయినా ఏదైనా చేయాలి అనుకుంటే కనుక ఆల్వేస్ స్టార్ట్ విత్ రియల్ ఎస్టేట్ ఇన్ యువర్ మైండ్. సో మీరు ఇప్పుడు రెంటల్ హౌస్లో ఉన్నారంటే కనుక ట్రై టు బై ఓన్ హౌస్, అది ఒకటి చేయండి. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ ఏమైపోతుంది ఇండియాలో కూడా ఐఎమ్ యాంటిసిపేటింగ్ వన్స్ దే ఓపెన్ నెక్స్ట్ ఇయర్కి అంతా అలా అన్ని సక్రమంగా అయిపోతుందని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది, చాలా కంపెనీస్ లే ఆఫ్ చేయవచ్చు, కొన్ని కేయాటిక్స్ వస్తుంది. అందులో మీరు ఏంటంటే మీకు ఎక్కడ ఆపర్చునిటీ ఉంది అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ లేకపోతే ఒక ఏదైనా ఒకటి ఉంది, దే ఆర్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్, దే విల్ క్లోజ్ ఇట్. వాళ్ళు ₹100 కొన్న సామాన్ మీకు ₹20కి అమ్మవచ్చు. సో అది ఒక ఆపర్చునిటీ. ఫర్ రియల్ ఎస్టేట్లో కూడా కొందరు ఏమైపోతుందంటే ఇప్పుడు మనీ అంత ఎక్కువ చేతిలో ఉండదు చాలా మందికి. సో దే మే సెల్ ఇట్ ఫర్ లాట్ లెస్ మనీ. సో యూ షుడ్ సీక్ ఫర్ దట్ ఆపర్చునిటీ అండ్ బై ఇట్. ఒకవేళ మనకి కొనే స్తోమత లేదు, అది లేకపోతే కనుక యూ కెన్ స్టార్ట్ ద బిజినెస్ ఫ్రమ్ దేర్. ఏంటంటే మీరు ఎక్కడ ఐ డోంట్ నో హౌ వి డూ దాట్ ఇన్ ఇండియా. మీరు ఏంటంటే ఈ ఈ ఇల్లు అమ్మే వాళ్ళైనా సరే, రియల్ ఎస్టేట్ అమ్మే వాళ్ళైనా సరే, వాళ్ళందరినీ చూసుకొని ఎక్కడైతే దే ఆర్ సెల్లింగ్ ఫర్ లెస్ మనీ అది చూసుకొని మీరు బయ్యర్ని వెతుక్కొని ఆ బయ్యర్కి మీరు మీడియేటర్గా ఉండి అది కూడా ఒక ఆపర్చునిటీ, అది కూడా అలా చేయొచ్చు. ఐ కెనాట్ సే ఎనీ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఇండియా, నాకు ఎందుకంటే చాలా కాలం అయిపోయింది అక్కడ బిజినెస్ చేసి. సో మీరు ఆపర్చునిటీస్ ఏంటంటే చూస్తూనే ఉండడం అండి, అంతకంటే ఇంకేం లేదు. మీకు కోవిడ్ తర్వాత కూడా చాలా ఆపర్చునిటీస్ వస్తుంది, కోవిడ్ టైంలో కూడా చాలా ఆపర్చునిటీస్ వస్తుంది. ఒకటి రైస్ అవుతుందంటే అంటే ఒకటి ఫాల్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఏం చేయాలంటే వెన్ యు ఆర్ అన్ ఆంటర్ప్రినర్, అందరు అమ్మేటప్పుడు మనం కొనాలి, అందరు కొనేటప్పుడు మనం అమ్మాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో ఇప్పుడు ఎవరు ఏ ఇండస్ట్రీలో అమ్ముతున్నారో చూడండి, అది మీరు కొనుక్కోండి. తర్వాత ఈవెన్చువల్లీ దే విల్ బై, మీరు అప్పుడు అమ్మేయండి. అది ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా అంతే. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఏమవుతుంది, ఎవ్రీబడి ఈస్ సెల్లింగ్ అవుట్ ఆఫ్ ఫియర్. దే ఆర్ ఆల్ జస్ట్ ఫియర్లో అన్ని అమ్మేస్తారు. సో ఇప్పుడు మీరు కొనుక్కున్న తర్వాత ఒక 1 year వెయిట్ చేశారంటే మీరు వన్ రూపీ విల్ బికమ్ ₹10 ఇన్ 1 year 2 years. సో ఈ ఆపర్చునిటీస్ మీకు ఎప్పటికీ రాదు. సో ఇలాంటిది మీకు డిజాస్టర్ అయినప్పుడు వస్తుంది, డిజాస్టర్ అయిపోయిన తర్వాత వస్తుంది. సో ఇట్స్ అప్ టు యూ. మీ టాలెంట్ ఏంటి, మీ రెలవెన్స్ ఇండస్ట్రీ ఏంటి, అది ఆల్వేస్ దాని మీద పే అటెన్షన్ చేయండి. ఆల్వేస్ దేర్ విల్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆనంద్. Thank you. సో ఐ థింక్ మనం జేసీస్ అప్పటి నుంచి పరిచయం. సో మనకి పరిచయం చేసింది కూడా నన్ను ఆర్గనైజేషన్కి గంప నాగేశ్వరరావు గారు. సో టుడే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్ అండ్ ఆల్సో ద జేసీస్ ఆర్గనైజేషన్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఫ్రెండ్ ఫర్ లైఫ్. అండ్ మీరు యూస్ టు బి ఫేర్ ఇక్కడ ఉన్నప్పుడే, కానీ ఇప్పుడు మీరు మాట్లాడకపోతే అమెరికన్లే ఉన్నారు అంటే మీరు అక్కడికి వెళ్ళక అలా అయ్యారా, మీరు ముందే అలా? సో గుడ్ టు సీ యూ ఆనంద్ గారు. అదే నాకు అప్పటికి జస్ట్ if you don't mind, if you're taking more time, Yeah.
ఇక్కడే అన్నమాట నాకు జీవితంలో టర్నింగ్ పాయింట్ అయింది అని చెప్పాలి. ఆ జేసీస్ మీటింగ్‌లోనే. ఏమైందంటే నాకు నీకు గుర్తుందో లేదో తెలవదు. అప్పుడు మీటింగ్‌లో ఎళ్లి స్టేజ్‌లో ఎక్కి మాట్లాడమని చెప్పారు. మాట్లాడమని చెప్పినప్పుడు నేను ఏం మాట్లాడాలో తెలవలేదు. సో మా కొలీగ్స్‌ని అప్పుడు నా మెంబర్స్‌ని రాసి ఇవ్వమని చెప్తే వాళ్ళు రాసి ఇచ్చారు చిట్టు. ఇది ఇట్లా మాట్లాడని చెప్పేసి. అది నేను ఫస్ట్ టైం కోట్ వేసుకుంటాను అనుకుంటున్నాను. ఆ పేపర్ ఎక్కడ పెట్టానో తెలవదు. ఎందుకంటే కోట్‌లో చాలా పాకెట్స్ ఉంటుంది కదా! సో ఎక్కడో పెట్టేసాను. స్టేజ్ ఎక్కిన తర్వాత గాలి వచ్చింది కానీ మాట రాలే. సో అది దట్ ఫెయిల్యూర్ అందువల్లనే ఐ మేడ్ ఎ ఫ్రెండ్‌షిప్ విత్ యూ. అండ్ నువ్వు ఎక్కి స్టేజ్‌లో ఎక్కిన తర్వాత నువ్వు ఒక వాళ్ళు ఇచ్చిందేమో 5 మినిట్స్ బట్ యూ స్పోక్ ఫర్ 15 మినిట్స్. ఆ 15 మినిట్స్‌లో అక్కడ ఐ థింక్ ఒక 1500 మంది ఉండే అనుకుంటాను. ఆల్ వాస్ ప్యాక్డ్. ఎవ్రీవన్ వాస్ అప్లాసింగ్. ఎవ్రీవన్ వాస్ ప్రైజింగ్ అన్నమాట. సో అప్పుడు నీ మీద నాకు చాలా జెలసీ వచ్చింది. సో సో that made me to made a friendship with you, and we still traveling with that friendship, and we are learning from each other. Thank to God, and thanks for our friendship. Wonderful, wonderful. Very happy to know, Anand. So it's a long, long journey. So thank you so much for being here and sharing your insights. And last lo program అయిపోతుంది అనుకున్న తర్వాత కూడా out of love you have given. So that is the love, passion you have to help others, to share your insights with others. Very practical insights. Thank you so much for being here. And మేము ఇంకా మీరు ఇవాళ కుదరదేమో అనుకున్నాం, బట్ యూ హ్యావ్ మీకు ఉన్న అది విత్ బై ట్రయింగ్ వన్ ఆర్ అదర్ డివైస్ యూ హ్యావ్ బీన్ ఇన్. అండ్ చూసే వాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నారు, అండ్ వాళ్ళు కూడా అంతే, బికాస్ దే అండర్స్టాండ్ సంథింగ్ నేచురల్, సంథింగ్ ఒరిజినల్. సో దే ఆల్వేస్ పీపుల్ కెన్ సెన్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్.